నమస్తే ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్ ఆల్. సో ఈరోజు మళ్ళీ మనం స్పెషల్ క్లాస్ చేసుకోవడానికి మనకి ఇద్దరు మాస్టర్స్, ముఖ్యమైన మాస్టర్స్ మనకి వచ్చి ఉన్నారు. సో మనం ప్రీవియస్ వీక్స్లో కూడా డిఫరెంట్ మాస్టర్స్తో క్లాస్ తీసుకోవడం జరిగింది. ఈసారి మనం 3 days వర్క్షాప్ చేసుకోవాలనుకుంటున్నాము. సో ఈరోజు వచ్చేసి మనం లక్ష్మీ పార్వతీ సరస్వతి అనే టాపిక్ మీద ఆ, మనకి మాస్టర్స్ వచ్చి ఉన్నారు. ఆ, సో మాస్టర్స్ పేరు వచ్చేసి విజయలక్ష్మి అండ్ విజయ్ కుమార్ మాస్టర్లు. సో ఇద్దరు ఆ, ఆ, దంపతులు మనకి అద్భుతమైన ధ్యానాన్ని ఆ, ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఆ, మాస్టర్స్ ఎలా ధ్యానంలోకి వచ్చారు, అలాగే ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ అనే కోర్సు చేసినప్పుడు వాళ్ళకు వచ్చిన అనుభవాలు కావచ్చు, బెనిఫిట్స్ కావచ్చు, అవన్నీ కూడా మనతో షేర్ చేసుకుని క్లాసు స్టార్ట్ చేస్తారు. వెల్కమ్ మేడం. వెల్కమ్ సార్. నమస్తే నమస్తే అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ముందు మా పేరు మేడం పరిచయం చేశారు కాబట్టి నా పేరు విజయలక్ష్మి నాన్న, ఈయన పేరు విజయ్ కుమార్ నాన్న. మాది విశాఖపట్నం నాన్న. మేము ఈ ధ్యానంలోకి వచ్చి నేను అంటే రావటం 6 years అయింది కంటే ఒక 1 year నేను అలాగ చేద్దామని ఆశీర్వాదం చేశాను. 5 years నుంచి కంటిన్యూగా దీన్ని చేస్తాం. ముందు చిన్నగా నా నా అనుభవం చెప్తాను. వేరే వాళ్ళు మణిగారని ఆవిడ పరిచయం చేయటం వల్ల మేము మాకు దగ్గరలో బ్రహ్మర్షి పిరమిడ్ ఉంది నాన్న, అంటే డాక్టర్ జీకే గారు కట్టిందనమాట. ఆ పిరమిడ్కి వెళ్తూ నేర్చుకుంటూ అసలు ముందు అందరిలాగా మేము ప్రాపంచికంగానే ఉండేవాళ్ళం అనమాట. ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా మాకు ఈ ధ్యానం పరిచయం అయిందో అలాగ ధ్యానం చేస్తూ, అంటే మేము ధ్యానంలోకి వచ్చినప్పుడు ఏమి ఇంట్లో ఆర్థిక పరిస్థితులు కానీ అనారోగ్యాలు కానీ లేకపోతే ఏదైనా ఇంది ఎవరన్నా చెప్పి నీకు ఈ ఆరోగ్యం బాగాలేదు కదా దీంట్లోకి రండి అని ఆ పరిస్థితులు ఏం రాలేదు నాన్న. జనరల్గా మామూలుగా వచ్చామన్నమాట. వాళ్ళు పిల్లలిద్దరూ బయట ఉన్నారు కదండి, మీరు ఖాళీ కదా, ఆ, కాస్త మీ ఇల్లు పెద్దదే కాబట్టి ఇలా మెడిటేషన్ సెంటర్కి ఇవ్వటానికి ఇక్కడ జీకే గారు పిరమిడ్ కట్టారండి అని వాళ్ళు చెప్పటము. ఆ, ఎందుకో వాళ్ళు చెప్పినప్పుడు మా అక్కడ ఇద్దరికి హ్యాపీ అనిపించింది వెళ్ళటము. అక్కడ జీకే గారి క్లాస్ వింటామరా, పిరమిడ్కి వెళ్తాం, అట్లా బాగుంది. తర్వాత నుంచి ప్రతి పౌర్ణమి ముందు రోజు మన ఇంట్లో పెట్టేవాళ్ళు. అప్పటి వరకు రెంట్ తీసుకునేవాళ్ళు, వాళ్ళు రెంట్ పెంచారని ఆపేస్తే మన ఇంట్లో పెట్టారు. అప్పుడు రోజుకో 25 మంది 40 మంది అట్లా వచ్చేవాళ్ళు. బ్రహ్మర్షి నుంచే జీకే సార్ వాళ్ళ తరపు నుంచే వాళ్ళు మాస్టర్లు పంపించేవాళ్ళు. అలా కంటిన్యూ చేస్తూ ఉన్నాము. ఎందుకో ఇంకా దీంట్లోకి వచ్చాక మా అక్కడ హ్యాపీగా చాలా బాగా అనిపించింది నాకు. తర్వాత అలా చేస్తూ ఉన్నాము, మెడిటేషన్ చేస్తున్నాం, క్లాసులు చెప్తున్నాం. సాయంత్రం వేరే రోజులు కూడా ఇంటి దగ్గర అందరికీ మా కాలనీలో అందరూ పరిచయం చేయటం, వచ్చిన వాళ్ళు 10 మంది అయినా రోజు సాయంత్రం ఆ డే 1 నుంచి నేను ఇంటి దగ్గర క్లాసులు చెప్పేదాన్ని నాన్న. సార్ అయితే అన్ని పిరమిడ్లకి బెంగళూరు నుంచి శ్రీకాకుళం వరకు అన్ని పిరమిడ్లు తిరుగుతూ సేవ చేస్తూ సర్వీస్ చేస్తూ అలా చూస్తూ విజిట్ చేసేవాళ్ళు. నేను మాత్రం ఇంట్లో ఉండి చేసేదాన్ని. అలా చేస్తూ ఉన్నాము, జరిగిపోతుంది. ఒక కేంద్రం లాగా మన ఇంట్లో అందరూ వచ్చేవాళ్ళు. అందరికీ అలవాటు అయిపోయింది, ఫలానా ఇంట్లో ఉంది కాలనీలో అని. అలా చేస్తూ ఉండగానే నాకు చిన్నగా ఒకరోజు పిల్లలు అమెరికా నుంచి వచ్చారన్న, వాళ్ళతో ఉంటూ ఉండగానే సడన్గా బ్యాక్ పెయిన్ వచ్చింది అనమాట. అలాగే 4-5 రోజులు మెల్లింగా ఏదో మందులు వేసుకున్నాను. తర్వాత సివియర్ అయిపోయింది నన్ను. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి మేము డాక్టర్ దగ్గరికి, సర్జన్ మనకు తెలిసిన వాళ్ళు ఉంటే అందరి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆ రిపోర్ట్స్ అవన్నీ చూసి వాళ్ళు ఇది L4 L5 ప్రాబ్లము, మరి ఇంత వయసు 60 ఏళ్ళు వచ్చింది కాబట్టి మీకు అందులో వెయిట్ ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పాల్సింది చెప్పారనమాట. అప్పటికే మనం ధ్యానంలో ఉన్నాం కాబట్టి శ్రీదేవి మేడం అని మన ఈ దీనికి జీకే గారి తర్వాత మన సిఇఓ అనమాట. మేడం ఏం చెప్పారంటే, వద్దులే అమ్మా మీరు ఇక్కడ రేవలపాలలో జాయిన్ చేద్దరు. మేడం కారులోని తీసుకెళ్ళి నన్ను అక్కడ ఇద్దరు మనుషులు తీసుకెళ్ళి జాయిన్ చేశారు నన్ను. ఇంకా అది పిరమిడ్ అనమాట. మనకి ఎస్కోట్ దగ్గర వైజాగ్ దగ్గర ఉండేదిరా రేవళ్ళపాలెం అని. అక్కడ ఒక సెంటర్ అనమాట అది. అంటే ఇంకా పూర్తిగా మనలాగా పేషెంట్ గార్డ్స్ వస్తే సార్ అక్కడ రోజు కౌన్సిలింగ్ ఇప్పించి 40 days అవ్వచ్చు, 3 నెలలు అవ్వచ్చు, వాళ్ళ పరిస్థితిని బట్టి అమెరికా నుంచి వచ్చి కూడా ఉంటారు నన్ను అక్కడ హీల్ చేసుకుంటారు ఆ పిరమిడ్లో అనమాట. ఇంకా పూర్తిగా వాళ్ళే మనం తీసుకుంటారు, ఇంకా కేర్ తీసుకుంటూ ఎన్ని గంటలు. అలాగే నేను వెళ్ళాక అది టర్నింగ్ నా జీవితంలో. ఎందుకంటే అసలు ఈ ప్రాబ్లం రావటం కాదు నన్ను నేర్చుకుంటాకు వచ్చిందేమో, లెర్నింగ్ ఏమో అనిపించింది.
ఎప్పుడైతే 41 డేస్ నేను ఆ పిరమిడ్లో ఉండి సార్ 4 రోజులకి 3 రోజులకి మాట్లాడతాం, మేడం రోజు మాట్లాడతాం, అక్కడ మాస్టర్లు కూడా కొంత గైడ్ చేస్తూ రోజు ఇన్ని గంటలు ధ్యానం చేయాలి, ఆ, ఈ బుక్స్ చదవండి, మీ కళ ఏమొస్తుంది, ధ్యానంలో ఏ అనుభవాలు వస్తున్నాయి, ప్రతిదీ అడిగేవాళ్ళు. దాన్ని బట్టి మనకి ఇంకో బుక్ చదవమంటాం. అట్లా అసలు నాకు 20 రోజులు 16 రోజులకే నేను పూర్తిగా బెడ్ రెస్ట్ టైం మంచంలో ఉండి నాకు ప్రతిదీ అన్నం కాడ వాళ్ళు తెచ్చి పెట్టి నా పళ్ళెం కడిగిన స్టేజ్ నుంచి నేను అంతట నేనే లేచిన కిచెన్కి వెళ్ళి వాటర్ తెచ్చుకునే స్టేజ్కి వచ్చాను. అంటే చూడండి ఎంత మార్పు. అంటే ఆ పిరమిడ్ ఎనర్జీ, ఆ మెడిటేషను, ఆ, అవన్నీ ఎందుకంటే అసలు మనం ఆ రోజుకి 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానం చేయమని ఉంటారు. అంటే ఏ టైం అయినా పర్వాలేదు, ఒకే టైం అక్కడ. అలా బుక్స్ చదవటము, ఆ బుక్స్ చదివాక దాన్ని మనం అర్థం చేసుకుని ఉన్నప్పుడు రోజుకి ఒక మార్పు వచ్చేది మనలో. అవన్నీ గమనించుకుంటాం. అవన్నీ చేసినప్పుడు 41 డేస్కి మీరు చెప్తే నమ్మరు, పూర్తిగా వెళ్ళిపోయి ప్రాబ్లం అనేది డిస్క్ ప్రాబ్లము ఇంత వెయిట్ ఉన్న ఈ వయసులో అసలు పూర్తిగా తగ్గించి నా అంతటికి నేను ఇంటికి రావటం అంటే అసలు ఇంకా మా ఇంట్లో మా అమ్మ నాన్న కానీ మా వారు కానీ మా పిల్లలు ఇద్దరు ఇక్కడే ఉంటారు. నాకు దగ్గరలో మాకు ఎవరు లేరు. మాది వేరే కడప జిల్లా అనమాట. ఉద్యోగరీత్యా విశాఖపట్నం వచ్చాం మేము. అయినా అంత ధైర్యంగా మేము చేసుకుని పిల్లల కాడ ఫోన్లు చేయటం తగ్గిస్తామా, నేను ఇలా పిరమిడ్లో ఉండాలనుకుంటున్నానని చెప్పి పూర్తిగా మేడము సార్ ఏది చెప్పారో అది నేను ఆచరించినప్పుడు దానికి 20 రోజులకి నా రిజల్ట్ వచ్చింది. ఎందుకంటే ఇది నా అనుభవం, నేను మీకు చెప్పేది అనమాట, ఎవరో చెప్పింది నేను చెప్పడం కాదు. అలా చేసుకుని నేను ఇంకా 41 డేస్కి కరెక్ట్ వాళ్ళు చెప్పినట్టు ఆచరించి అన్నీ చేసుకుంటా నాకు తెలిసిన ట్రాఫిక్ సిగ్నల్ ఎక్కువ చదవమనేవాళ్ళు సార్ అనమాట. అర్థమవుతుందా? వినపడుతుంది కదరా మేడం? అర్థమవుతుంది కదరా? వినిపిస్తుందా? ఆ, వినిపిస్తుంది మేడం. ఆ, ఎప్పుడైతే 41 డేస్ ఉండి నేను ఇంటికి వచ్చేప్పటికి అప్పుడులో నాకు మార్పు వచ్చింది నాన్న. ఆహా, మెడిటేషన్ అంటే ఇది. అంతవరకు నేను కూడా ప్రాపంచికంగా ఏ గుళ్ళు గోపురాలనో లేకపోతే ఎవరైనా పిలిస్తేనే ఇంకా అట్లా టైం అంతా వేస్ట్ చేసుకునేదంట. నేనేంటి అసలు అనేది నాకు అసలు తెలిసేది కదా నాన్న. అలాంటిది ఎప్పుడైతే దీంట్లోకి వచ్చామో మనతో మనం ఉంటాము, మెడిటేషన్ చేయటము, ఈ పిరమిడ్ ఎనర్జీ వాళ్ళు చెప్పటము, వీళ్ళు ఇంత సర్వీస్ ఎందుకు చేస్తున్నారు, అవన్నీ మనము అవన్నీ ఇంటి దగ్గర మనం ఎప్పుడు ఆచరించాలో నా లోపలికి తీసుకోలేదు నాన్న. ఎప్పుడైతే ఆ 41 డేస్ అవన్నీ తీసుకుని నాలో మార్పు వచ్చిందో, ఇది కదా నిజము, ఇది కదా సత్యము, ఇది కదా మనకు ఆనందం వచ్చింది, ఇంతవరకు ఇంత ఉండే ఏ దానికి నేను ఇబ్బంది లేదు, అన్ని విధాలుగా నాకు బాగానే ఉంది, తల్లిదండ్రుల నుంచి భర్త నుంచి పిల్లల నుంచి. కానీ ఎప్పుడు ఏదో ఒక తెలియని ఆనందం, వీళ్ళతో ఏదో తెలిసేది కదంటే ఆ నిమిషానికి అది బాగుంది పిల్లలు వచ్చారు అనిపించేది, కానీ తర్వాత ఏంటో మళ్ళీ తెలియనిగా అనిపించేది. ఈ ధ్యానంలోకి వచ్చాక ఇవన్నీ ఏమీ అనిపించలేదురా. నాకు నేను ఆనందంగా అంటే అక్కడ ఏంటంటే నేనే మారాను అక్కడ పరిస్థితులు మాకి. ఇంతవరకు మా వారు ఇలా చేశారు, మా పిల్లలు ఇలా, మా అమ్మ ఇలాగా, మా ఇంటి పక్క వాళ్ళని ఎప్పుడు అలా అనుకునేదాన్ని ప్రతి విషయానికి. కానీ ఎప్పుడైతే నేను 41 డేస్ ఆ పిరమిడ్లో ఉండి మెడిటేషన్ చేసి బుక్స్ చదివి ఎప్పుడైతే నేను మారానో, నాకు నేను తీసుకున్నానో, వీళ్ళందరూ నాకు పాజిటివ్గా కనపడతాం. పిల్లలు కానీ కోడళ్ళు కానీ కొడుకులు కానీ మా అక్క చెల్లి కానీ మా అమ్మ నాన్న కానీ ఇంకా మా వారు కానీ ఆ, ఆ, అందరూ నాకు ఎందుకో బాగా అనిపించేది అనమాట. ఎప్పుడైనా మన మనుషులు కాబట్టి ఏదో ఒక టైంలో ఒకసారి అనిపిస్తుంది. మళ్ళీ ఆ నిమిషంలోనే మళ్ళీ నేను రిలీజ్ అయిపోయి నాకు నేను అనిపెట్టి నేను కదా ఇది కదా పిల్లలు ఎందుకు, నాకే ఎనర్జీ ఉండాలి కదా, నేనే వాళ్ళకి చేసి పెట్టాలి కదా. వాళ్ళు అంతకుముందు ఫోన్ చేయకపోతే అనుకునేదాన్ని ఇంత టైం ఖాళీ లేదా, ఫోన్ అన్నా చేయట్లేదు అమ్మ నాన్నకి అనిపించేది. ఇప్పుడు అనిపించేది అది కాదు. అమ్మ వీళ్ళని చూసాక ఇంత టైం కదా, ఇంత బిజీ కదా, వాళ్ళని సర్వీస్ చేసుకుంటూ వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళకి అన్ని నేర్పించుకుంటూ ఎవరో హెల్పింగ్ ఉండదు వీళ్ళకి, కానీ వీళ్ళు చూసి మనం నేర్చుకోవాలని నేను కూడా పిల్లల్ని చూసి నేర్చుకుంటా. అంటే చూడు అక్కడ అప్పటి వరకే నాలో మార్పు ఏంటంటే నేను ఒక తల్లిగా, ఒక ఆ, కోడలు కదా, ఒక అత్తగారుగా ఆ ఆ- ఆ- ఆ విషయాలతోనే ఉండేదాన్ని చిన్నప్పటి నుంచి. అయితే జీర్ణించుకునేవి ఎప్పుడైతే వచ్చిందో నా మూలాలకు తీసుకుని నేను ఎప్పుడైతే మారానో అందరూ నాకు పాజిటివ్గా అనిపించారో చాలా బాగుంది ఇప్పటికి. ఎందుకంటే ఇంత వయసు వచ్చినా ఇంత ఇదైనా నాకు అసలు ఏ అనారోగ్యం లేదు, ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాం లేదు. నేను అంత ప్రాబ్లం వచ్చినా నేనే హాస్పిటల్కి వెళ్ళలేదురా, ఏ ట్యాబ్లెట్ వేసుకోలేదు, పూర్తిగా తగ్గించుకున్నాను రా. ఇది దీని ఎందుకంటే ఇంత ధ్యానం నాకు పరిచయం అవటం, ఆ పిరమిడ్ పరిచయం అవటం, అలాగే జీకే సార్ కానీ శ్రీదేవి మేడం కానీ పత్రిజీ గారు కానీ వీళ్ళందరికీ మన వేల వేల కృతజ్ఞతలు నా తరపున. అసలే నిజంగా అంత దీంట్లో ఉందనమాట. అది ఎప్పుడైతే మనం తెలుసుకోవాలి అంతేనా, విషయం తెలుసుకుంటాం కానీ మనం ఆచరించినప్పుడే దాని ఫలితం అనేది మనకు అర్థమవుతుంది నాన్న.
ఇది నా యొక్క అనుభవం నాన్న. ఈరోజు అంటే నేను ధ్యానంలోకి ఇంకా చిన్న చిన్నవి కూడా చాలా మార్పులు వచ్చినాయి. కుటుంబ పరిస్థితుల్లో కానీ, పిల్లల్లో కానీ ఏదైనా ఒక పని చేసుకున్నామంటే ఒక ఎనర్జెటిక్గా ఉంటాము. అంతకుముందు ఏమవుతుందని భయం ఉండేది, ఇప్పుడు ఏముండేది కదా నాన్న. చాలా బాగా ధైర్యంగా ఉంటాం. ఏదైనా లెర్నింగ్ మనకి ఏదైనా వచ్చినా కాబట్టి మనం నేర్చుకుంటాకు వచ్చింది. దాంట్లో ఏముంది, మనం నేర్చుకుంటాం. మనం ఎక్కడ స్టక్ అయిపోయామో, ఎక్కడ ఆగిపోయామో, దాని నుంచి ఏం తీసుకోవాలి అనేది ప్రతిదీ మనం ఒక పాఠంలాగా నేర్చుకుంటాంలా ముందుకెళ్తాం, చేసుకున్నాంలా. నిజంగా ఇవి మనకు పరిచయం అవటము, దీనిలోకి మనకు రావటం నిజంగా మనం గురువులందరికీ ఆత్మ ప్రణామాలు ఇన్ని చేసుకున్నాం మనకు తగ్గదురా. ఇది నా అనుభవం నాన్న. అయితే ఈరోజు మనం చెప్పాల్సిన టాపిక్ అన్నా మూడు రకాల అది లక్ష్మి, పార్వతి, సరస్వతి. అంటే ఇవి మూడు టాబ్లెట్ల కింద జీకే సార్ మనకి ఇచ్చారు నాన్న. ఫస్ట్ లక్ష్మి, తర్వాత పార్వతి, తర్వాత సరస్వతి నాన్న. అంటే ఇప్పుడు వీళ్ళు ఇంతవరకు మనకి లక్ష్మి, పార్వతి, సరస్వతి అంటే మనకి ఏంటంటే ఆ, వీళ్ళు ఒక దేవతలను, లక్ష్మి అంటే డబ్బులు ఇస్తుందనో, పార్వతి అంటే శివుడి భార్య అని, పార్వతీదేవి అంటే గౌరీదేవిలాగానేనో, లేకపోతే సరస్వతి అంటే ఏదో చదువుల తల్లి, అంతవరకే మనం ఒక తెలుసు, మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు మన ఈ ఆధ్యాత్మికకు వచ్చాక అది ప్రాపంచికంగా ఉన్నప్పుడు లక్ష్మి అంటే డబ్బు సంపాదించుకుంటాము, డబ్బు అంతవరకే మనకు తెలిసేది నాన్న. ఇప్పుడు ఎప్పుడైతే మన ఈ ఆధ్యాత్మికకు వచ్చినప్పుడు ఇప్పుడు లక్ష్మి అనే పలికి ఏంటంటే అక్కడ పూర్తిగా సింబాలిక్గా దాని అర్థమే మారిపోతుంది నాన్న. ఆ, లక్ష్మి అంటే ఒక ఎనర్జీ అనేది మనం అంటే డబ్బు సంపాదించుకుంటాము. డబ్బు వలన మన ప్రతి ప్రతి అంటే ఆ, పని అవసరాలన్నీ తీరుతాయని కానీ, డబ్బు లేనిదే మనం ఏమి చేయలేమని కానీ, ఆ, డబ్బు ఉంటేనే మనం ఏదైనా అంటే ఏదైనా ఒక పని చేయాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా, ఏదైనా చేయాలన్నా ప్రతిదానికి మనకు డబ్బు అవసరం అనమాట. డబ్బు అనేది కావాలి, లక్ష్మిని మనం సంపాదించాలి. డబ్బు లక్ష్మితోనే మన అవసరాలన్నీ తీరుతాయి అనమాట. అప్పుడు కొంత ఆనందంగా అనిపిస్తుంది మనకి, ఎంత డబ్బు ఉన్నప్పుడే. డబ్బు లేనప్పుడు ఏమైతుందంటే ప్రాపంచికంగా కొంత మనకు బాధ అనిపిస్తుంది అనమాట. ఏ పని చేయాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏదైనా చేయాలన్నా చాలా ఇది అనిపిస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సిందంటే లక్ష్మి, పార్వతి, సరస్వతి. లక్ష్మి అంటే డబ్బు సంపాదించడం, పార్వతి అంటే ఒక ఎనర్జీ, ఆధ్యాత్మిక శాస్త్రం అనమాట, అంటే ఆధ్యాత్మిక జ్ఞానం. ఆ, ఎప్పుడైతే సరస్వతి అంటే ఒక కళ, కళలు నేర్చుకుంటా అంటే 64 కళలు ఏదో ఒక కళ అనమాట. మనం నేర్చుకున్నప్పుడు ఆ కళల ద్వారా ఆనందం అనేది ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఫస్ట్ లక్ష్మీదేవి అన్న. లక్ష్మి అంటే మనకి డబ్బు సంపాదించడం, ఒక ఉద్యోగ రీత్యా కానీ, ఒక వ్యాపారం రీత్యా కానీ, ఏదైనా ఒక శ్రమ చేయటం కానీ, మనకున్న వృత్తుల్లో ఏదో వృత్తి, ఆ, కొంత ఆడవాళ్ళు అయితే పల్లెటూరులో మిషన్ కుట్టుకుంటాం, ఏదో ఒకటి ఉంటుంది. ఏది చేసుకున్నా మనం చేసుకునే దాని నుంచి మనకి డబ్బు సంపాదించుకుంటూ ఉంటాం అనమాట. ఇది ఎప్పుడంటే లక్ష్మి అంటే ఒక ఆర్థిక పరిస్థితి. ఇక్కడ ఒక చిన్న స్థాయి అంటే ఆత్మ ఫస్ట్ మన ఈ జన్మ తీసుకున్నప్పుడు భూమి మీద చిన్న స్థాయి నుంచి ఒక పరిపూర్ణమైన ఆత్మ స్థాయి వరకే అనమాట. అంటే మన పరిపూర్ణంగా ఎదిగి ఒక స్థాయి వరకే మన జన్మ పరంపరలో ఈ మూడు చాలా మనకి ఇంపార్టెంట్ నాన్న. ఈ మూడు అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అంటే ఇవి సమాంతరంగా ఎప్పుడైతే లక్ష్మిని, పార్వతిని, సరస్వతి మనం మెయింటైన్ చేసుకుంటూ సమాంతరంగా ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు మాత్రమే మనం ఆ పరిపూర్ణమైన ఆనందాన్ని అనుభవించగలుగుతాం అనమాట, అంటే పొందగలుగుతాం అనమాట. అది ఫస్ట్ మనకి ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్న. అంటే అర్థం చేసుకోవాలంటే ఏంటంటే ప్రతి జన్మలో మొదట అంటే జన్మ పుట్టిన వెంటనే మనం ఎమ్మటి ఇమీడియట్గా ధ్యానంలోకి రాలేము, తర్వాత జ్ఞానం తెలుసుకోలేము, ఈ ఆధ్యాత్మికలోకి రాలేము నాన్న. ఎంత అంటే పూజలే చేస్తాము, దానాలే చేస్తాం, అది వేరనమాట. కానీ దీంట్లోకి వచ్చాక ఇది మనం ఆత్మజ్ఞానము, ఆత్మశాస్త్రాన్ని, ఆత్మజ్ఞానాన్ని మనం అలవర్చుకోవాలంటే చాలా మనకి ఈ కొంత టైం పట్టింది నాన్న. అంటే ఒక ఆత్మ పరిపూర్ణత అయిన కొందికి మనం కొంత విషయాలు తెలుసుకుంటూ ముందుకెళ్తూ ఉంటామంట. అంటే పునరావృతి, అంటే ఇది చక్రంలో ఏ జన్మలో అయినా పునరావృతి అవుతూనే ఉంటుంది అనమాట. అంటే ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. అంటే ఏ జన్మలో అయినా మనం లక్ష్మిని, పార్వతిని, సరస్వతి అంటే ఇక్కడ డబ్బు సంపాదించాలి, ఎనర్జీ తీసుకోవాలి, పార్వతి దగ్గరికి వచ్చి కళలు నేర్చుకోవాలి. ఇది ఎప్పుడు ఒక సైక్లింగ్ లాగా పరిపూర్ణమై తిరుగుతూనే ఉంటుంది నాన్న. చక్రంలో పునరావృతి అవుతూనే ఉంటుంది అనమాట. ఇది లక్ష్యంలో మనం గమనించాల్సిందంట. డబ్బు సంపాదించడం తప్పు అని అది ఎక్కడ మనం చెప్పడానికి వీల్లేదు నాన్న. డబ్బు అనేది సంపాదించుకుంటూ ఉండాలన్నమాట. ఇది ఎనర్జీ. ఆ, అది తీసుకున్నప్పుడు మనక్కడ ఒక ధైర్యం కానీ ఒక ఇది రావటం ఆ, ఉంటూ ఉంటాం అనమాట. ఎప్పుడైతే డబ్బులు సంపాదించి మన డబ్బుల దగ్గరికి వచ్చాక
ఇదే బాగుంది, ఇవన్నీ అవసరాలు తీరుతున్నాయి, ఈ డబ్బు ఉండటం వలన మనకు బాగుంది, మన పిల్లలకి ఇల్లు కట్టాము, ఏదో సంపాదించాము, ఇంకా మన పిల్లలకి సంపాదించాలి, మనవలకు సంపాదించాలి అనుకుని ఈ డబ్బుని ఈ లక్ష్మిని అలాగే కొనసాగిస్తూ వెళ్ళిపోయాం అనుకోరా, అప్పుడు మన బాడీ మీదకి ఖచ్చితంగా ఆ, అంటే ముందు ప్రాపంచికంగా ఉన్నప్పుడు ఇవన్నీ కామన్, సంపాదించుకుంటూ వెళ్తూ ఉంటాం ఎన్ని జన్మలైనా ఎంతైనా. కొంతమంది తెలిసే వాళ్ళకి తెలుస్తుంది అక్కడి నుంచి ఏదో కళ నేర్చుకోవాలనో పార్వతీనో ఆధ్యాత్మిక, కానీ ప్రాపంచికంగా ఉన్నప్పుడు ఈ డబ్బు అంటే చివరి వరకు మనం ఈ భూమి మీదకి వచ్చి చివరి దశ వరకు కూడా మనం ఏం చేస్తాము, ఈ డబ్బు సంపాదించడం, ఇంకా ఈ రూపాయి సంపాదించడం, ఈ పిల్లలకి ఇవ్వాలా, ఈ వడ్డీ వ్యాపారం చేద్దాం, ఈ బిల్డింగ్లు కడదాం, ఈ స్థలాలు కొడదాం అని అనే దాంట్లోనే వెళ్ళిపోతూ ఉంటారన్న. వెళ్ళిపోయినప్పుడు కొంత మనం ఇప్పుడు ఆధ్యాత్మికలోకి వచ్చాక మనకు అర్థమవుతుంది నాన్న, ఇది శరీరం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, ఆత్మ అనేది మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో, తెలుసుకున్నప్పుడు మనకి ఇప్పుడు ఈ ధ్యానంలోకి వచ్చాక ఆధ్యాత్మికంగా మనకు అర్థమవుతుంది అనమాట. ఏంటి అప్పుడు ఈ డబ్బే సంపాదించడమే కాదు, డబ్బు సంపాదించడంతో పాటు ఇక్కడే స్టక్ అయిపోకుండా మనకు ఒక అనారోగ్యం వస్తుందిరా. ఎందుకు వస్తుందని ఎంత డబ్బు పెట్టినా, ఎంత హాస్పిటల్కి వెళ్ళినా మనకి ఏదైనా అది మనకి తిరిగి రాదనమాట. అదే అంటే అది ఆ పరిస్థితి, ఆ టైము ఇదవుతుంది, హాస్పిటల్కి వెళ్తాం, అనారోగ్యం ఇంకో పాలవుతుంది. అట్లనే డబ్బున్నా ఈరోజు ప్రతి జబ్బు కాడ హీల్ అవుతుంది అనేది మనకి లేదనమాట. డబ్బున్నంత మాత్రాన మనకు అన్నీ వస్తాయి అనేది ఏం లేదనమాట. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికలో ఈ శాస్త్రాన్ని మనం అర్థం చేసుకుని ముందుకెళ్ళినప్పుడురా, ఖచ్చితంగా మనకు వచ్చే అనారోగ్యాన్ని ఎప్పుడైతే దాన్ని దాటుకుని ముందుకెళ్తాం అనమాట. అంటే ఎప్పుడైతే లక్ష్మి దగ్గర స్టక్ అయిపోకుండా, లక్ష్మి బాగుంది, దీంట్లో అన్ని సుఖాలు ఉండేలే, మనకు అన్ని విధాలుగా బాగుంది అనుకుని అక్కడ ఆగిపోకుండా, అక్కడి నుంచి ఎప్పుడైతే ఏమైందంటే మనకి ఎప్పుడైతే కొన్ని అవసరాలు తీరినాయి, కొంత బాగుంది అన్నప్పుడు ఇది కొనసాగిస్తూ ఈ ఉద్యోగమో వ్యాపారమో లేకపోతే మన చేతి వృత్తిలో ఏదో చేసుకుంటూ మన దృష్టిని ఎప్పుడైతే మనం పార్వతీకి అంటే టర్న్ అవ్వాలి నాన్న, అక్కడే ఆగిపోకుండా ఎప్పుడు ఎమ్మటే టర్న్ అవ్వాలన్నమాట పార్వతి దగ్గరికి. పార్వతి దగ్గరికి టర్న్ అవటం అంటే, పార్వతి అంటేనే ఒక ఆధ్యాత్మిక, ఆవిడ దగ్గర ఒక శాస్త్రం అనమాట, అదొక సైంటిఫిక్, ఇది ఒక ఆత్మ జ్ఞానం. పార్వతి అంటే ఏంటంటే ఇక్కడ శివుడు భార్య అనమాట. శివుడు ఎక్కడ ఉంటాడన్నా శ్మశానంలో ఉంటాడు. శ్మశానం అంటే వైరాగ్యం మనకి. శ్మశానం అంటే ఒక వైరాగ్యం అనమాట. వైరాగ్యం అంటే ఇప్పుడు శివుడు భార్య అర్ధాంగితను కాబట్టి, అర్ధనారీశ్వరుడు కాబట్టి ఆవిడకి కూడా వైరాగ్యం అనేది ఇస్తుంది. ఇక్కడ మన ఆధ్యాత్మికలో వైరాగ్యం అంటే మనకి మనం పూర్తిగా అంటే ఏది అటాచ్మెంట్ ఉన్నాం, ఎలాగని వదిలేసుకుని ఉన్నాం. అంటే సంసారంలో నిర్మాణం లాగా ప్రతిదీ అందరినీ కన్విన్స్ చేసుకుంటూ, అందరితో నడుస్తూ, అందరితో ఉంటూ, అందరినీ మెయింటైన్ చేసుకుంటూ మనం వెళ్తూ నేర్చుకుంటాం ఇక్కడ. అంతకుముందు అయితే మనం ఉన్నాం, మనకి వాళ్ళు నచ్చపోతే వాళ్ళతో ఉన్నాం, వాళ్ళు అలాగంటారు అక్కడ కామెంట్ చేసుకుంటూ అక్కడితో ఆగిపోతాం. కానీ ప్రాపంచికంగా లక్ష్మి ఎంత అవసరమో డబ్బు సంపాదిస్తూ కొనసాగుతూ అక్కడ ఆగిపోకుండా దాన్ని చూసుకుంటూ కొంత టయాన్ని మన పార్వతికి టర్న్ అవ్వాలన్నమాట. అంటే దీంట్లోకి రావాలన్నమాట. ఎప్పుడైతే అక్కడ ఆగిపోతామో మన బాడీ ఖచ్చితంగా వస్తున్నాను. అప్పుడు ప్రాపంచికంగా మనకు తెలియదు ఎన్ని డబ్బులు వచ్చినా వాళ్ళకి అది వచ్చిందంట, అడిచారు మంచోళ్ళు అంట, వాళ్ళు పాప వచ్చారు, డబ్బు ఉంది, ఇలాగ వచ్చిందంట. ఎందుకంటే ఈ ఆధ్యాత్మికలకు వచ్చాకే మనకు అర్థమవుతుంది నాన్న, మన బాడీ మీదకి ఎందుకు వస్తా అంటే మన జీవిత ధ్యేయం వేరు. మనకు ఆధ్యాత్మికలకు వచ్చాక మనం ధ్యానం చేస్తాక మనకు అర్థమైపోయింది మన భూమి మీదకి ఎందుకు వచ్చాము, మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్తున్నాము, ఏంటి మన లక్ష్యం ఏంటి, మన భూమి మీదకి ఎందుకు వచ్చాము, మన జీవిత ధ్యేయం ఏంటి, అది మనకి ఈ ధ్యానం ద్వారా తెలిసింది. కాబట్టి ఎంతో కొంత మనము ఈ ఈ లక్ష్మి దగ్గర ఆగిపోకుండా కొంత టర్న్ అవ్వి దీంట్లోకి వస్తాం, అది అర్థమవుతుంది మనకు, మన సోల్కే అర్థమవుతుంది నాన్న. ఎప్పుడైతే ఈ లక్ష్మి దగ్గర మనం ఉన్నప్పుడు అది ఆ సుఖం ఎంతవరకు అంటే మన బాడీకి మన మనసుకు మాత్రమే అక్కడ తృప్తినిస్తుంది అనమాట. అంటే అక్కడ బుద్ధిపరంగా ఆత్మపరంగా మనం అక్కడ సంతృప్తి తెలియదు అసలు, అది ఒకటి ఉన్నదని కానీ దానికి ఆనందం వస్తే అల్టిమేట్ ఇంకా దానికన్నా వేరేది లేదు, దానివల్ల మనకి ఏ జబ్బు రాదు, దీర్ఘకాలిక జబ్బులు వెళ్తే తగ్గిపోతాయి అనేది మనకు అసలు తెలియదు నాన్న అక్కడికి వచ్చేవరకే. ఎప్పుడంటే ఇంతవరకే మనం ప్రాపంచికంగా సంపాదించుకుంటూ మేము ఉంటున్నాం కాబట్టి. ఎప్పుడైతే ఈ పార్వతిలో టైం ఏమో, పార్వతి అంటే ఒక ఆధ్యాత్మిక శాస్త్రం, అదే ఎనర్జీ, ఆవిడ ఒక శక్తి అనమాట. ఎప్పుడైతే శివుడితో పాటు ఉందో ఆవిడ వైరాగ్యం కాబట్టి, ఆవిడే అర్ధనారీశ్వరు కాబట్టి ఆవిడ నుంచి మన వైరాగ్యం కొంత తీసుకుని ఆ శక్తి స్వరూపాన్ని, ఆవిడ యొక్క శక్తి స్వరూపాన్ని మన పైన అంటే ఆవిడతో పాటు మనం కూడా దాన్ని ఎలాగ ఉండాలి, ఎట్లా ఉంది, ఆవిడ భార్యతో ఎందుకు ఆవిడ శివుడితో పాటు ఉన్నది అని ఆవిడలో ఉన్న లక్షణాలు కానీ అవన్నీ కూడా మనం కూడా ఎప్పుడైతే పార్వతి టర్న్ అయ్యి, పార్వతి అంటే జ్ఞానం అంటే బుక్స్ అనమాట. ఇక్కడ ధ్యానంతో పాటు బుక్స్ చదవాలన్నమాట. బుక్స్ చదివినప్పుడే ఆ జ్ఞానం మనకు వస్తుంది అనమాట.
ఇక్కడ డబ్బు సంపాదించి అక్కడ ఆనందంగా ఉంటూ జీవిస్తాం అనమాట. కానీ లక్ష్మి దగ్గర మనం ఎప్పుడైతే డబ్బు సంపాదించి ఆర్థికంగా ఉన్నాం, ఈ ఆర్థికంగా సంపాదించిన డబ్బుని పార్వతి దగ్గరికి వచ్చాక దాన్ని ఎలాగ మనం ఖర్చు పెట్టాలి, ఎలాగ ఉండాలి, దానివల్ల మనం ఆనందంగా ఎలాగ ఉండగలుగుతాం. ఇక్కడ లక్ష్మిలో ఉన్నప్పుడు మనకు అది అర్థం కాదు నాన్న. అక్కడ ఉన్నప్పుడు అవే అరుచుకొని ఉంటాం. కానీ పార్వతి దగ్గరికి వచ్చాక పార్వతి దగ్గర నుంచి ఆ బుక్స్ చదివి ఆ జ్ఞానం తీసుకుని అమ్మవారితో మనం ఆ ఆధ్యాత్మిక శాస్త్రం నేర్చుకుంటూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎప్పుడైతే తీసుకున్నామో ఈ లక్ష్యంలో సంపాదించిన డబ్బుని ఎంత కరెక్ట్గా ఎక్కడ ఉపయోగించాలి, ఎవరికి చెయ్యాలి అని భగవంతుడు కృష్ణుడు గారిని చెప్పినట్టు కర్మలకి మనమే, మన వాస్తవానికి మనమే అన్నట్టుగా మనం సంపాదించిన ఈ ఎనర్జీని ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఈ డబ్బుని ఎలా ఉపయోగించుకోవాలి అనేది పార్వతి దగ్గరికి వచ్చాక మనకు అర్థమవుతుంది నాన్న. అది మోర్ ఇంపార్టెంట్ అన్నమాట. మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే మోర్ ఇంపార్టెంట్. మనకి ఈ ఆధ్యాత్మికకి వచ్చాక అది ఎలా ఖర్చు పెట్టాలనేది మనకు అర్థమైంది. అసలు ఆధ్యాత్మికంగా అంటే ఏమిటి అసలు, అంటే ఈ భూమి మీద మనం ఎందుకు వచ్చానేది ఒక ఒక ఆధ్యాత్మిక అంటే ఏంటంటే అక్కడ ఏంటి డబ్బులు సంపాదించినప్పుడు ఓ 5 స్టార్ హోటల్కి వెళ్ళామా, లేదా ఒక మన పిల్లల్ని ఐఏఎస్ చేయించామా, ఒక ఐపీఎస్ చదివించామా, ఒక కలెక్టర్ చేసామా, ఒక డాక్టర్ చేసామా, ఒక ఇంజనీరింగ్ చేసామా అనేసి మన మనసుకి, ఈ శరీరానికి మనసుని తృప్తిపరచుకుని అక్కడే ఆగిపోయాం నన్ను మనం. ఎప్పుడైతే ఆ సంపాదించిన డబ్బుని ఈ సరస్వతి పార్వతి దగ్గరికి వచ్చేపలికి అది ఎక్కడ ఉపయోగించాలి, ఎలా చేయాలి, మనం ఏంటి, మనం ఎందుకు వచ్చాం భూమి మీద నుంచి, అసలు భూమి మీదకి ఎందుకు వచ్చాం, అసలు ముందు దీనికన్నా ముందు మనం భూమి మీదకి వచ్చినప్పుడు మనమే తల్లి గర్భాన్ని మనం ఎంచుకుని పైనుంచి వచ్చేటప్పుడు ఈ తల్లి నాకు కావాలి, ఈ తండ్రి కావాలి అనేసి గర్భం ఎంచుకుని మనమే పైనుంచి పేదగా పుట్టాలా, డబ్బున్నోళ్ళగా పుట్టాలా, మధ్యస్థంగా పుట్టాలని మనమే ఎంచుకుని భూమి మీదకి వస్తూ ఉంటాం. వచ్చాక మనం ఏంటి, మనం ఎందుకు వచ్చాము, ఏంటి మన పర్పస్ ఏంటి, మన జీవిత ధ్యేయం ఏంటి అని ఎప్పుడైతే పార్వతిలో ఉండి ఇవన్నీ బుక్స్ చదువుతూ ధ్యానం చేస్తూ ఈ బుక్స్ చదువుతూ ఎప్పుడైతే ఆధ్యాత్మిక శాస్త్రాన్ని మన జ్ఞానంగా మార్చుకున్నప్పుడు పార్వతితో మైత్రితో ఉండాలి. అక్కడ ఆ, జీవిత ధ్యేయం తెలియాలంటే ఆవిడతో ఉంటూ ఆవిడతో సావాసం చేస్తూ అక్కడ విషయాలన్నీ తెలుసుకుంటూ మనం పార్వతి దగ్గరికి వచ్చాక, ఎందుకంటే ఈ ధ్యానం చేసి ఈ బుక్స్ అన్ని చదువుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనకే అర్థమవుతుంది నాన్న. నేను చెప్పాను మీకు ఫస్ట్, నేను పిరమిడ్లో ఉన్నప్పుడు సార్ చెప్పినప్పుడు 12 టాబ్లెట్ చదవమన్నారు. తర్వాత ట్రాఫిక్ సిగ్నల్ ఎక్కువ చదవమనేవాళ్ళ. ఏం ట్రాఫిక్ సిగ్నల్ చదవమంటారు, ట్రాఫిక్ సిగ్నల్కి మన జీవితానికి ఏంటాను, అసలు చదివిన కొందికి దాంట్లో వచ్చిన కొందికి నేను ఎక్కడ ఆగిపోయాను, నేను ఇన్నేళ్ళు ఎంత గుడ్డిగా జీవించాలనేది నాకు అర్థమైపోయింది నాన్న. అలాగే పార్వతితో ఉన్నప్పుడు ఆ బుక్స్ చదివినప్పుడు ఆ జ్ఞానం తీసుకున్నప్పుడు మనం ఏంటి అసలు అంటే ఎప్పుడు మా అమ్మతో మైత్రితో ఉండాలి, పార్వతి తల్లితో మనం ఆ మైత్రితో ఉండి ఆవిడతో సావాసం చేసి అవన్నీ చేస్తూ ఉన్నప్పుడు గంటలు గంటలు ధ్యానం చేసి బుక్స్ చదివి ఆచార సాంగత్యం చేస్తూ మనకు తెలియని విషయాల్ని పక్కన పెట్టి మనం గురువు దగ్గరికి వెళ్ళి మనకు తెలుసు విషయాలు అయినా ఆయన పక్కన పెట్టి గురువు చెప్పింది మనం ఆ జ్ఞానం అంతా మనం తీసుకుని ఆ జ్ఞానాన్ని మనం తీసుకుని మనకు వచ్చింది అప్పుడు వేరే వాళ్ళకి పంచుతూ ఎప్పుడైతే అమ్మ దగ్గర అలా ఉండి మన ఆత్మ జ్ఞానాన్ని పెంచుకుని మన ఆత్మ ఎదుగుదలకి మనం ఉపయోగించుకుని మన సమాజ దానికి అంటే మనం ముందు ఇక్కడ మన ఆత్మ ఎదుగుద్దిరా. ఆత్మ ఎదిగినప్పుడు ఇది ఎప్పుడైతే మనం పార్వతీలోకి వచ్చామో మన బుద్ధి స్థాయిలోనూ ఆత్మ స్థాయిలో ఆనందం అనమాట. ఇంకా అంత అంత ఇంకా బాగుంటుంది అనమాట మనకి. ఇంకా అక్కడ ఆ ధ్యానం చేస్తూ ఆ సార్ ఏ బుక్ చదవమన్నారు, మేడం ఏ బుక్ చదవమన్నారు, మనం ఈ బుక్ చదువుతుంటే దాంట్లో అనుభవం ఏంటి. నిజంగా ఈ రోజు నాకు నిన్న మా ఇంట్లో చిన్నది బర్త్డే పార్టీనే, మేము రాత్రి 1 గంట 2 అయిందిరా. మా బాబు కాడు లేడు, క్యాలిఫోర్నియా వెళ్ళాడు. మా పాప కాళ్ళు ఒకటే ఉంది, చిన్న పిల్లలు నాన్న. అయినా ఈరోజు నేను క్లాసు చెప్పాలి, సబ్జెక్టు తెలుసు, అయినా చెప్పాలి, చదవాలి అంటే ఒకటి ఏదైనా చూడాలి అంటే వాళ్ళకి నేర్పించాలని ఎంత ఇది చెబితే మా పాప కాడ కాళ్ళు ఇలా చేయడమా, ఇలా నేర్చుకున్నాం అంటే చూడండి, మనం ఏది చేస్తే ప్రకృతి అంత అందిస్తుంది ఆ పిల్లల రూపానే కానీ వేరే వాళ్ళ రూపాన. అప్పుడు మీరంతా నేర్చుకున్నాక ఇక్కడికి వచ్చారు. నిజంగా ఈ టైం నేర్చుకున్నారంటే నేను మీకు చెప్తూ కూడా నేను కూడా బోల్డ్ విషయాలు నేర్చుకుంటాను దీంట్లో, ఇది ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది కదా అని. ఎందుకంటే ప్రకృతి కూడా మనకి అంత ఎప్పుడైతే మనం ఈ ఆధ్యాత్మికలో ఉండి అట్లనే మనం ఏది వదిలేసుకోరా, ఆధ్యాత్మికలో ఉంటూ మన సంసారంలో నిర్వహణ చేసుకుంటూ అంటే ఇవన్నీ చేసుకుంటూ మన అంద కుటుంబాన్ని మెయింటైన్ చేస్తూ మన పనులు చేసుకుంటూ ఇవన్నీ ఎదుగుతూ ఎప్పుడైతే పార్వతి అమ్మతో మనం ఎంత మైత్రితో ఎంత ఆ, దగ్గరగా ఉంటూ ఆ బుక్స్ అన్ని చదువు అమ్మ ఏం చెప్పింది, అమ్మ ఎందుకు శివుడితో వైరాగ్యంతో ఇవన్నీ మనకు అర్థమవుతుంది నాన్న. ఏదో చెప్పుకుంటాక శివుడు శ్మశానంలో ఉండడంటాం కాదు. ఎప్పుడైతే దీంతో మనం ఉన్నప్పుడు మనకి ఈజీగా మనకు అర్థమవుతుంది నాన్న. అర్థమయ్యి మనం ప్రతి విషయాన్ని టర్న్ చేసుకుంటాం. పిల్లల దగ్గర నుంచి వచ్చినా, ఎవరి కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు, లేదా ఆఫీసులో మీలాంటి వాళ్ళు జాబ్ చేసేవాళ్ళు ఏదైనా వచ్చినా ఎమ్మటే మీకు ఒక అవేర్నెస్ వస్తుంది అనమాట.
మనం కదా ఇలా చేసామని ఒక ఆలోచన వచ్చి ఎమ్మటే మనం మార్చుకుంటాం నన్ను అక్కడ. ఆ పరిస్థితులు మారటానికి ఈ పార్వతి ఎంతో మనకి ఉపయోగపడుతుంది నాన్న. అంటే ఇంకా చెప్పాలంటే ఆధ్యాత్మిక శాస్త్రం ఇక్కడే ఆత్మజ్ఞానాన్ని చాలా బాగా నేర్చుకుంటాం రా. నేర్చుకుని ఇంకా సెల్ఫ్ రియలైజేషన్ మనకి మనమే రియలైజ్ అవుతాం. జీవిత ధ్యేయాన్ని తెలుసుకుంటాం. ఒక స్పష్టంగా మనం ఎందుకు మనం ఏంటి అనేది ఎంత అంటే ఒక ఈ భూమి మీదకి వచ్చాక సృష్టి ఈ సృష్టి స్థితి లయ అంటే ఎందుకు వచ్చాము ఏంటి లయ ఎక్కడికి వెళ్తాం అనే అన్నీ మనకి ఏ స్థాయికి ఆ స్థాయి, ఏ స్థితికి ఆ స్థితి ఎప్పుడు అందాలో అన్నీ ఈ పార్వతి దగ్గరికి వచ్చి ఎప్పుడైతే ఆధ్యాత్మిక శాస్త్రాన్ని మనం పూర్తిగా అంటే పూర్తిగా వైరాగ్యం అలా అను అనుసంధానం ఏంటిది అసలు ఆధ్యాత్మిక శాస్త్రం అంటేనే ఈ పార్వతి అంటేనే పూర్తిగా మనకి వైరాగ్య సంబంధించిన ఆ, అనుసంధానం అనమాట. అంటే అది మనకు అర్థమవుతుంది. అంటే ఎప్పుడైనా రా ఇంక ఇంతవరకు ఏంటంటే ప్రాపంచికంగా ఉన్నప్పుడు అన్నిటిని పెట్టుకుని అవన్నీ మనం మోసుకుని అన్ని చేసుకున్నప్పుడు ఈ సబ్జెక్ట్లోకి మనం రాలేము. ఎప్పుడైతే మనం నేర్చుకుని మనం ఏంటో మనం ఎందుకు వచ్చావు ఈ భూమి మీద కానీ రమణ మహర్షి చెప్పినట్టు నువ్వేంటి నువ్వెవరో తెలుసుకొని ఎప్పుడైతే అవన్నీ మనకు దీంట్లో అర్థమవుతాయి అన్న. అర్థమై ఎప్పుడైనా మళ్ళీ అలాగని ఈ ధ్యానం చేస్తే బాగుండి ఈ బుక్స్ బాగుండి బాబు ఇవన్నీ ఎందుకులే ఈ ప్రపంచం ఎందుకు ఈ కుటుంబం ఎందుకని కాకుండా మళ్ళీ ఇక్కడే ఆగిపోతే మళ్ళీ ఎప్పుడైతే ముందు మన లక్ష్యంలో ఉన్నప్పుడు కొన్ని అనారోగ్యాలు వచ్చేసి మన బాడీ మీద కొన్ని డిసీజులు తెచ్చుకుని ఎప్పుడైతే మనకి మనం తెలుసుకుని అమ్మ ఇక్కడే అయిపోయాం కదా మనకు మేడం చెప్పారు కదా మన కౌన్సిలింగ్లో చెప్తున్నారు కదా ఇలా కాదు కదా మనం ఎప్పుడైతే పార్వతికి టర్న్ అవ్వాలని టర్న్ అయ్యి పార్వతి దగ్గర ఆత్మశాస్త్రం దగ్గర నుంచి ఆత్మజ్ఞానం తెలుసుకుని పార్వతి అంటే ఏంటి అనేది మనకు అర్థమయ్యి ఇక్కడ లక్ష్మి దగ్గర సంపాదించిన డబ్బుని పార్వతి దగ్గర ఎలా ఖర్చు పెట్టాలి అమ్మ జ్ఞానంతో తెలుస్తుంది. ఇక్కడ తెలియదు ప్రాపంచికంగా ఉన్నప్పుడు మనకి ఏది నచ్చితే అది చేస్తాం అంటే ఒక వరవడిలో వెళ్ళిపోతాం అనమాట. అంటే ముందు నుంచి అమ్మ నాన్న దగ్గర నుంచి ఏమొస్తే అలా చేసుకుంటారు. కానీ పార్వతి దగ్గరికి వచ్చాక ఆ జ్ఞానం వచ్చాక ఇక్కడ డబ్బు లక్ష్మి దగ్గర సంపాదించిన డబ్బుని ఎక్కడ ఉపయోగించాలి, ఎక్కడ చెయ్యాలి, ఎక్కడ ఆగిపోవాలి అన్ని అన్నిటికీ అంటే ఎన్ని ధ్యానం చేయటము ఒక పిరమిడ్ ఎనర్జీ తీసుకుంటాము ఈ బుక్స్ చదవటము ఇవన్నీ వల్ల మనకి జ్ఞానం రావటం వల్ల అయిపోతాం. ఇదే బాగుంది కదా అని ఇక్కడ ఆగిపోకూడదు కదా. ఆగిపోకుండా పార్వతి దగ్గర నుంచి ఎప్పుడైతే ఇవన్నీ నేర్చుకున్నామో పార్వతి దగ్గర నుంచి అమ్మంటే మరి సరస్వతికి టర్న్ అవ్వాలన్న. సరస్వతి అంటే కళలు నాన్న అసలే. సరస్వతి అంటే కళలు మనకి జ్ఞానం అనమాట. కళలు కళల ద్వారానే అసలు మనకి ఇక్కడ చెప్పాలంటే ఆనందము అసలు ఇంకా ఆ కళ ఆనందం. ఇప్పుడు చూడండి కొంతమంది పాటలు పాడతారు సంగీతము పాటలు పాడేవాళ్ళు ఇంకా వాళ్ళకి తెలుసుది వాళ్ళు ఒక పాట పాడారంటే ఒక లీనమై పాట పాడతారు. ఆ ఆనందం అనేది ఆ పాట పాడే వాళ్ళకే తెలుస్తుంది అన్న. మనం వింటాం మనం ఆనందిస్తాం కానీ మన ఆనందం కన్నా ఆ పాడే వాళ్ళకి అంత ఆనందం. ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఆనందము ఇప్పుడు ఒక వంట చేసేవాళ్ళు ఉంటారు అబ్బా ఆవిడ ఎంత బాగా వంట చేస్తుందో ఆవిడ వంట చేతి వంటేరా ఎంత బాగుంటుంది అంటాం. కొంతమంది మాట్లాడతారా ఆ మాట మనకున్న 64 కళలో ఒక కళ అనమాట. అబ్బా వాళ్ళు మాట్లాడతారు అబ్బా జీకే సార్ క్లాస్ చెప్తారా ఎంత బాగా క్లాస్ చెప్తారో ఎంత బాగా వినాలనిపిస్తుందో అని మనకు మనమే ఎవరైనా మాట్లాడుతున్నా కొన్ని విషయాలు మనకి ఎంతో ఆనందాన్ని అనిపిస్తాయి నాన్న. ఎప్పుడైతే నాన్న అర్థమవుతుంది కదరా అలా చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఎస్ మేడం, అర్థమవుతుంది. కొంచెం స్లోగా చెప్పండి మేడం. స్లోగా చెప్పరా అదే 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 అదే. థ్యాంక్స్ మేడం. అడగకుండా వెళ్తా ఉన్నాను అనమాట. ఎప్పుడైతే ఈ సరస్వతి దగ్గరికి మనం టర్న్ అయినప్పుడే ఏమవుతుందంటే ఇక్కడ పరిపూర్ణమైన ఆనందము అంటే ఏంటనేది మనం తెలుసుకుంటాం. ఇప్పుడు అన్నీ అక్కడ లక్ష్మి దగ్గర ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాము అలాగే పార్వతి దగ్గరికి వచ్చాక ఆ జ్ఞానం నేర్చుకున్నాక ఎట్లా ఉన్నాము ఇవి రెండు మళ్ళీ అవన్నీ ఎక్కడ ఆగిపోతున్నాను ఆ రెండింటిని మెయింటైన్ చేసుకుంటూ సర సరస్వతి దగ్గరికి వస్తాం. సరస్వతి అంటే మన కళలకు నిలయమని చెప్తానన్న. అంటే ఇప్పుడు ఇంతకుముందు పార్వతి అన్నప్పుడు ఏమిటిదా మనం దీంట్లోకి రాని వరకే పార్వతి గురించి మనం ఎనర్జీ తీసుకుంటాం. ఎందుకంటే ఫుడ్ వల్ల నిద్ర వల్ల ఆ, దీనివల్ల కూడా కొంత తీసుకుంటాం కానీ అది ప్రాపంచికంగా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆధ్యాత్మికంలోకి వచ్చాక ఈ బుక్స్ చదివి ధ్యానం చేయటం వల్ల ఈ ఎనర్జీ ఏంటి అనేది మనకు అక్కడ అర్థమవుతుంది నాన్న. మనం రాకముందు ఏమిటంటే లక్ష్మి దగ్గర ఉన్నప్పుడు ఒక ఆ, ఆహారం తీసుకోవటం వల్ల నిద్ర ద్వారా కొంతమంది అనొచ్చు మేము పూజ చేయటం వల్ల మాకు శక్తి వస్తుంది ఎనర్జీ వస్తుంది కొంత జ్ఞానం వస్తుంది అవి కరెక్టే ప్రాపంచికంగా అవి అంతవరకే కరెక్ట్ అనమాట. ఎప్పుడైతే పరిపూర్ణంగా కాస్మిక్ ఎనర్జీని అంటే మన విశ్వం నుంచి వచ్చే విశ్వశక్తి అంటే విశ్వమయ ప్రాణశక్తి మన బాడీలోకి వచ్చి ఎలాగైతే కన్వర్ట్ అయిందో ఆ కాస్మిక్ ఎనర్జీని పూర్తిగా అవగాహన చేసుకున్నప్పుడు మాత్రమే మనం ఈ మళ్ళీ సరస్వతిలోకి తిరగలుగుతాం. సరస్వతి అంటే కళల ద్వారా మాత్రమే ఆనందమైన జీవితాన్ని మనం జీవించగలుగుతామన్న. సరస్వతి అంటేనే కళలు కళలు అంటే
మనకు 64 కళల ఆర్ట్స్ ఏదైనా ఆ కళల ద్వారానే మన ఆనందమైన జీవితాన్ని పూర్తిగా పొందగలిగే అనే విషయాన్ని మన కళాకారులు మాత్రమే, అంటే ఈ వంట చేసేవాళ్ళు దాంట్లో నైపుణ్యత, ఆ వంటవాడు అంత ఆనందంగా ఆనందించి ఆ వంట చేయగలుగుతాడు. మాట్లాడేవాళ్ళు చూడు, వాళ్ళ వాక్క్షేత్రం ఎంత బాగుంటుందో, వాళ్ళు మాట్లాడితే ఎంత తీయగా ఉంటుందో, అంటే మనం మై మర్చిపోయి వాళ్ళు వింటా ఉన్నాడు. అలాగే పాట పాడేవాళ్ళు పాట, అలాగే మనకి గురువులకు పాట చెప్పేది, అట్లా ఇవన్నీ కళలేనన్న. ఏ దాంట్లో అయినా మనము ఒక భాష నేర్చుకుంటామో, ఒక క్లాస్ చెప్పటమో, ఉమ్, ఏది అయితే దాంట్లో మన పరిపూర్ణత నేర్చుకుంటానికి, ఆ జ్ఞానం తెలుసుకుంటానికే దీంట్లోకి వస్తాం నాన్న కళలో. అంటే అక్కడికి పార్వతి నుంచి ఈ సరస్వతిలోకి వస్తాం. సరస్వతిలు అంటే ఇంకా ఆ కళల ద్వారానే ఇప్పుడు ఇప్పుడు జీకే సార్ చెప్పారు అనుకోరా, ఆయన ఆనంద బ్రహ్మ చేస్తారు. అది ఎందుకు పెట్టారు ఆనంద బ్రహ్మ? ఆనంద బ్రహ్మ ద్వారా కూడా మనం ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని 10 మందికి పరిచయం చేయవచ్చు. కళాకారులందరినీ మనం వాళ్ళకి జ్ఞానం చెప్పొచ్చు. వాళ్ళ దగ్గర నుంచి ఆ పాటల ద్వారా మనం కూడా ఆనందం పొందొచ్చు అనేది. ఇప్పుడు ఆనంద బ్రహ్మ అనేది కూడా ఈ సరస్వతి కళల్లో ఒక ఇంపార్టెంట్ అనమాట. సార్ దీన్ని పెట్టింది, పత్రిజీ సార్ పెట్టింది. దాన్ని మన జికే సార్ దాన్ని చేస్తూ ఆనంద బ్రహ్మని మన మీక్కడ ఇక్కడ చేశారనమాట. అలాగే మన విజయనగరంలో కానీ, తిరుపతిలో కానీ, ఇప్పుడు తిరుపతిలో అయిన జ్ఞాన మహాయజ్ఞాలని అట్లా చేస్తూ, అలాగే ఆనంద బ్రహ్మ అనేది కూడా మన జికే సారు కళలే, ఓన్లీ కళలనే ప్రోత్సహిస్తూ అందరినీ తీసుకొచ్చి ఆ స్టేజ్ మీద చేస్తూ వాళ్ళకి ఆ వేల మందికి, లక్షల మందికి మనం ఆ స్టేజ్ మీద మనం ఆ పర్పస్ చూపిస్తూ, ఆ కళాకారుల ద్వారా వాళ్ళకి మన ధ్యానం నేర్పిస్తూ వాళ్ళ యొక్క దాన్ని మనం ఆనందిస్తాం. దీంట్లో కూడా ఈ సరస్వతి అన్నప్పుడు ఆనంద బ్రహ్మ కూడా దీంట్లోకి వస్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ సరస్వతిలోకి మనం వచ్చినప్పుడు బాడీ లెవెల్లో, సోల్ లెవెల్లో, అంటే చైతన్యం మనకు మనమే చైతన్యాన్ని పెంచుకుంటాం. ఆ చైతన్యం పెంచుకునే దిశలోనే ఈ రెండింటిలో కూడా చాలా సచ్చిదానందం అనమాట. ఆనందం అంటే ఇక అంత సచ్చిదానంద స్థితికి పొందుతాం అనమాట ఎప్పుడైతే సరస్వతిలోకి వచ్చాక. ఏదో కళ. అందుకే సార్ ప్రతి ఒక్కరికి చెప్తారు. ఇప్పుడు థైరాయిడ్ వచ్చిందనుకో వాళ్ళకి ఖచ్చితంగా సంగీతం నేర్చుకోమంటారు అనమాట. ఆ సంగీతం వల్ల ఒక జబ్బు ఇంకే టాబ్లెట్ లేకుండా తగ్గిపోయింది అనమాట. అంటే కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు కూడా, చర్మ వ్యాధులకే కానీ, అలా దీర్ఘకాలిక వ్యాధులన్నిటికీ ఈ ఈ లక్ష్మీ పార్వతి సరస్వతి అనేది, ఈ సరస్వతి లక్ష్మీ పార్వతి సరస్వతి అనేది మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్తారనమాట. ఎప్పుడైతే ఇవి మన సోల్ లెవెల్, మనం ఇంతవరకు డబ్బులు సంపాదించిన మన బాడీకి మనసు వరకే ఎప్పుడైతే ఆనందించామో, ఎప్పుడైతే పార్వతి నుంచి జ్ఞానం తీసుకుని సరస్వతికి వచ్చి సరస్వతిలో కళలు ఇక్కడ ఏం చేస్తామంటే ఈ రెండింటిని మెయింటైన్ చేసుకుంటూ, ఆ జ్ఞానం చేస్తూ ధ్యానం చేస్తూ లక్ష్మిని సంపాదించుకుంటూ మన వృత్తి ద్వారా ఇక్కడ ఏం చేస్తామంటే కళలు నేర్చుకుంటారు. ఏదో ఒక కళ. అది కొంతమంది చూడండి రా, చిన్నప్పుడు కొంతమంది కౌన్సిలింగ్లో కూడా తెలుస్తుంది అనమాట మనం చెప్తుంటే. నాకు చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడాలని ఇష్టం అండి, నాకు చిన్నప్పటి నుంచి ఒక సంగీతం నేర్చుకోవాలని ఇష్టం అండి, మా ఇంట్లో మా పెద్దవాళ్ళు పంపించలేదని అంటారనమాట. అలాంటి వాళ్ళు ఇంత వయసు వచ్చాక మా అక్కడ ఇప్పుడు చెప్తారు సార్, నాకు కొన్ని విషయాలు చెప్పినప్పుడు ఖచ్చితంగా నన్ను జ్ఞానమే ఔషధం అనే బుక్స్లో కొన్ని పద్యాలు నేర్చుకుంటాం, భగవద్గీతలో కొన్ని శ్లోకాల కంఠస్థ నేర్చుకోమని. ఇది కళ, ఒక కళ. అంటే నా లోపల ఉన్న ఇంకా అనారోగ్యానికో లేదా నాకు ఏదైనా నా జ్ఞానం తెలుసుకుంటానికి, అంటే అవి కూడా తోడ్పడతాయి అనమాట. అది దాంట్లో నుంచి కూడా ఇక జ్ఞానం తీసుకుంటాను. ఇప్పుడు ఒక పద్యం ఉంది మనకి, ఆ, ఈయన రాసిన పద్యం అనమాట. ఆ పద్యంలో ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తులరుచు తాను బ్రహ్మం అడుగు, అంటే ఇక్కడ ముసుగులోనే శివుడు పసిగి ఉన్నాడయ్య, కాళికాంబ హంస కాళికాంబ అని మన బ్రహ్మం గారు రాసిన పద్యం నాన్న. చూడండి రా, మన ముక్కులో గాలి పీల్చుకునే ముక్కు ద్వారానే లోపలికి ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా మనకి దాంట్లోనే ఉన్నాడు. అక్కడిక్కడే శివుడు అంటే తాడే అనమాట. ఇది ఎప్పుడైతే ఈ ధ్యానం చేసి ఈ జ్ఞానం తీసుకుని ఈ కళలు నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి తాడే అనేది యాక్టివేట్ అవుతుంది. అయిపోయి మనకి ఏంటి అనేది మనకు అర్థమవుతుంది అనమాట. మన జీవిత జయం ఏంటి, మనం ఎందుకు వచ్చాం ఈ భూమి మీదకి, మన పర్పస్ ఏంటి, మనం చేసుకునేది ఏంటి, మనం ఏం చేస్తున్నాం అనేది పూర్తిగా మనకి ఈ స్టేజ్లో అర్థమవుతుంది. ఎప్పుడైతే ఈ బాడీ లెవెల్లో, సోల్ లెవెల్లో ఈ చైతన్యాన్ని పెంచుకుని ఈ దిశగా ఈ రెండింటిని ఒక సచ్చితానందంగా, అంటే అల్టిమేట్గా అంత ఆనందపడతాం. మన పిల్లలు 1 కోటి రూపాయలు ఇచ్చినా దాంట్లో మనకు ఆనందం రాదునన్న. ఎప్పుడైతే ఇవన్నీ నేర్చుకుని మనకు మనం, అంటే ఇవన్నీ మనం ఎప్పుడైతే ఆచరించాలన్న, ఆచరించి మనం దాన్ని
ఆ సందర్భాన్ని బట్టి మనకు వచ్చిన సమస్యను బట్టి మనం అక్కడ ఎక్కడ మారాలి, ఎక్కడ టర్న్ అవ్వాలి, ఎక్కడ మూలలో తీసుకోవాలి, ఎందుకు ఇది వచ్చింది నాకని ఎప్పటికప్పుడు మనకు అర్థమైపోయింది. నా ధ్యానంలోకి వచ్చాక ఈ జ్ఞానం, ఈ బుక్స్ చదువుతూ మన తెలియ విషయం వేరే మాస్టర్ల ద్వారా, మన సీనియర్ మాస్టర్స్ ద్వారా మనం తెలుసుకున్నప్పుడు అసలు కొన్ని విషయాలైతే మనకే అర్థమైపోయింది. నన్ను ఇలాగైతే బాగుంటుంది కదా, నేను ఇలా చేశాను కదా, మనకే అర్థమైంది. ఎప్పుడైతే ఈ సచ్చిదానంద స్థితిలో మనం పొందుతామో అక్కడ కళలు మనం నేర్చుకుంటూ సులువైపోయింది. నన్ను ఇక కళల ద్వారా ఇంకా అసలే ఆ ఆనందాన్ని తీసుకుంటాం. మన ఈ ఈ బుర్రలో ఉండే చిత్తంలో ఉన్న ఇంకా మొత్తం ఆనందం అనమాట. ఇంక అన్నీ ఇదైపోయి ఆనందానికి లక్ష్మీ పార్వతి సరస్వతి ఎప్పుడైతే ఏ స్థాయిలో ఎక్కడ ఎలాగ ఉండాలి, ఏ స్థాయిలో ఎక్కడ మనం టర్న్ అవ్వాలి, ఏ స్థాయిలో ఎక్కడ నేర్చుకుంటూ అక్కడే నిలబడాలి అనేది ఎప్పుడు ఈ ఈ ఈ సచ్చిదానందం ఎప్పుడైతే ఆనందం వచ్చినప్పుడు, ఎప్పుడైతే మనకి ఇంచుమించు తాడే ఓపినని అంటారా, అంతే తాడే అనేది అందరికి అయినా అవపోయినా మనకు తెలుస్తుంది అనమాట. మనం చేసింది కరెక్టా అవునా కాదా అనేది మనమే చేసుకుంటూ ఎక్కడ జడ్జి చేసుకోకుండా, ఆర్గ్యుమెంట్ చేసుకోకుండా ఎప్పుడైతే ఆలోచన చేస్తే మనకు మనమే ఈ లక్ష్మి దగ్గర, పార్వతి దగ్గర, సరస్వతి దగ్గర చెప్పుకుంటూ ఏ స్థాయిలో ఉండాలి, ఏది అతిగా ఉండకూడదు, అలాగని ఏది ఆగిపోకుండా అక్కడే ఆగిపోకుండా ఆ ఒకే స్టేజ్లో కరెక్ట్గా నేర్చుకుంటూ ఎతిగా ఉండకుండా ఎప్పుడైతే కరెక్ట్ చేసుకుని మనం ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు మనం ఏంటో మనకు అర్థమైపోయింది. అప్పుడు ఈ స్థితిలో మనం ఇక ఏది ఇంకా ఎవరికి ఇవ్వాలి ఇవ్వకూడదు అనే ఆలోచన లేకుండా మనం గురువుల దగ్గర నేర్చుకోవాల్సింది నేర్చుకుంటూ మనకు వచ్చిన సబ్జెక్ట్ అంటే మనం గురువుల దగ్గర నేర్చుకున్నప్పుడు మనం జీరో అయిపోతాం నాన్న. నేర్చుకుంటూ చేర్చుకుంటాం మనకు వచ్చింది మనం చెప్పేవాళ్ళ దగ్గర మనకు వచ్చిన జ్ఞానాన్ని చెప్తూ చెప్తూ కూడా దాంట్లోంచి లెర్నింగ్ మనం కూడా నేర్చుకుంటూ వీటినే ప్రాధాన్యత ఇస్తూ వెళ్తూ ఉంటామో అక్కడికి మనకు వచ్చిన ఇబ్బందులన్నిటినీ, ఏ ఇబ్బందులైనా సాంఘిక సంఘపరంగా కానీ ఏదో ఆర్థికంగా వచ్చిన, అనారోగ్యం వచ్చిన, డబ్బు సమస్య, ఏ సమస్య వచ్చినా మనకు మనమే ఇక్కడ క్లియర్ చేసుకుంటావురా. ఆటోమేటిక్గా ప్రకృతి కాడ, విశ్వం కాడ మనకి అవి ఒక ఆ దిశలో మనకు అవకాశం కల్పిస్తూ ఒక పేపర్ రూపానో, ఒక మనిషి రూపానో, లేకపోతే మనకే ఒక ఆలోచన రూపానో ఏదో విధంగా మనకు వచ్చే దీర్ఘకాల అనారోగ్యాలే కానీ, ఒక సాంఘిక పరంగా, ఒక డబ్బుల పరంగా, కుటుంబ పరంగా ఏదైనా వచ్చిన ఆరోగ్య ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా మనకు మనమే పరిష్కరించుకుంటూ ముందుకు నడుస్తూ ఉంటాం. మనం నడవటం అంటే ఇంకా ఇది ఎట్లా అవుతుందంటే ప్రతి దాని దగ్గర మనకి అర్థమవుతుంది నాన్న. ముందులో కొంత కన్ఫ్యూజ్గా ఉండి అర్థం అవ్వదు కనుక అంటే డబ్బులు అవసరాలు తీరిపోయే లక్ష్య దగ్గర నుంచి ఆగిపోకుండా ఎప్పుడైతే పార్వతి దగ్గర, పార్వతి అంటే ఒక ఎనర్జీ అని మనకు అర్థమైపోయింది. అంటే ఒక జ్ఞానం, ఎనర్జీ అనేది తెలిసిపోయింది. అది అక్కడే ఆగిపోకుండా అక్కడ మనం ఎందుకు వచ్చాము ఏంటి, మనమే కదా ఈ భూమి మీదకి వచ్చాము, పేదగా పుట్టాలా, డబ్బుగా పుట్టాలా, మధ్యస్థిగా పుట్టాలా అనేది ఎప్పుడైతే పార్వతి దగ్గర నేర్చుకుని అక్కడ వైరాగ్యం కొంత మనకు మనమే ఇప్పుడు చూడు నేను ఆశ్రమంలో ఉన్నప్పుడు ఏమైందంటే కొంత మా తల్లిదండ్రులకు కానీ, మా పిల్లలకు కానీ, కుటుంబ సభ్యులు అంటే పిల్లలకి మెయిన్గా అమ్మ నాన్నకి వీళ్ళకి కొంత చెప్పాను నేను వారానికి 1 వీక్ ఒకసారి. అంటే చూడండి అక్కడ మనకు మనమే మన పరిధిని మనమే ట్యూన్ చేసుకుని మన ఆనందాన్ని మనమే అంటే మనకు తెలుస్తూ ఉంటుందిరా. అప్పుడు ఇంకా ప్రాపంచిక ఉన్నప్పుడు ఏంటి ఖాళీగా ఉన్న ఎవరికైనా ఫోన్ చేద్దామని మన టైం అంతా ఇలా చేసుకుంటాం. ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మికలోకి వచ్చాక ఈ జ్ఞానం ఎప్పుడు ఈ జ్ఞానం అంటేనే పార్వతి దగ్గరికి వచ్చాక ఎక్కువ టైం మనం ధ్యానం చేయాలిరా. ధ్యానంతో పాటు బుక్స్ చదువుతూ ఆ బుక్స్ చదివిన దాంట్లో 1కి 2 సార్లు, 2కి 3 సార్లు, 4 సార్లు ఆ బుక్ చదివినప్పుడు మనకు ఒక్కోసారి ఒక్కోలా అర్థమైందిరా. ఆ అర్థమైంది మనకి ఎప్పుడైతే లోపలికి తీసుకుంటామో అప్పుడు మనకు లాగా అర్థమైంది. ఎప్పుడైతే అర్థమైందో దాన్ని మళ్ళీ మన లోపల తీసుకుని దాన్ని ఆచరణలో పెట్టిరా మనం చేసుకుని ముందుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా సరస్వతి దగ్గరికి వచ్చినప్పుడు మనకు కావాల్సిన కళలు ఏయో చిన్నప్పటి నుంచి మనకి ఏముండేవో వాటితో పాటు లేదంటే మనకి ఈ స్టేజ్లో ఏదో అర్థమైందో అది చేసుకుంటూ మనం కళలు నేర్చుకుంటూ ముందుకెళ్తూ ఉంటావురా. ఈ ప్రాపంచికంగా వచ్చిన దాన్ని పార్వతి దగ్గర నేర్చుకుని, సరస్వతి దగ్గర కళలు నేర్చుకుని మనం ఆనందం అల్టిమేట్గా సచ్చితానందాన్ని తీసుకుని వచ్చినప్పుడు ఈ ఆధ్యాత్మికం అనేది అంత బాగా మనకి లక్ష్మీ పార్వతి సరస్వతి అనేది ఇంత బాగా ఉపయోగపడుతుంది అన్న. వీళ్ళని ఒక భగవంతుడిలే అని ఒక మనం ఒక ఫోటో దండం పెట్టుకుని పార్వతి అంటే అమ్మవారిలే ఆ పూజ చేద్దాంలే శివుడికి చేస్తూ, లక్ష్మి అంటే డబ్బులు ఇస్తూ ఏదో శుక్రవారం అమ్మవారికి టెంకాయ కొడదాంలే అనుకుని, పార్వతి సరస్వతి దగ్గరికి వచ్చాక ఏదో అక్షరాభ్యాసం చేద్దాం అమ్మవారు పూజ చేస్తే మా పిల్లలు చదువు వస్తుంది అంటే ఆ జ్ఞానాన్ని నుంచి అవన్నీ కాకుండా వీళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనేది ఇది రీసెర్చ్ చేసి డాక్టర్ జీకే గారు
మనకు 3 టాబ్లెట్ల రూపాన ఒక ఈ అన్నిటిని అందించారు నాన్న. యా. కాబట్టి ఇవన్నీ నేర్చుకోవటం వల్ల మనకి జ్ఞానం అభివృద్ధి అవటమే కాదు, కళలు నేర్చుకోవటం వల్ల 10 మంది మనకు పరిచయం అవుతారు, 10 మందికి పరిచయం చేస్తారు. ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక ఏమన్నా సమస్యలు ఉండా దీనివల్ల ఆ, ఆనందం పొందుతూ మనం 10 మందికి ఇవ్వగలుగుతాం. మనం కూడా ముందు ఆనందంగా ఉండగలుగుతాం తల్లి. ఇది యా. కొంత నాకు తెలిసి వాళ్ళు చెప్తున్నది. ఇంకేమైనా టైం ఉందనా ఎట్లా ఏంటి అసలు యా. విషయం? చాలా థ్యాంక్స్ మేడం. మంచి టాపిక్ చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, నేను కూడా అడుగుతాను. మేడం, ఇప్పుడు ఆ, ఆత్మ భూమి మీదకి వచ్చినప్పుడు ఆ, ఉమ్, ఒక డిజైన్, ఒక లైఫ్ పర్పస్తో వస్తుంది. దాంట్లో అవునమ్మా. ఆ, ఇప్పుడు లైక్ సరస్వతి దేవి ఈ కళలు నేర్చుకోవడానికి కూడా తను ప్లాన్ ఉమ్, చేసుకుని వస్తుందా? అవును వస్తుంది నాన్న. ఆహా. మెయిన్ అదే నాన్న మనకు తెలిసింది నాన్న అప్పుడు. ఆ, ఇప్పుడు ఎందుకు తెలిసిందిరా, అప్పుడు కొంతమందికి చిన్నప్పుడు డ్యాన్స్ నేర్చుకోవాలని ఉంటుందిరా. ఉమ్, ఆ, కొంతమందికి సంగీతం అని ఉంటుంది. కానీ ఇప్పుడు మనం పుట్టి పల్లెల్లో పుట్టిన్నారా, మన వాతావరణం, మన తల్లిదండ్రుల వాతావరణము, అంటే మేమంటే ఇప్పుడు మాకు 60 వేలు పైన అంటే 6 ఇన్ని ఏళ్ళు ముందుకు రానా. అప్పుడు పల్లెల్లో ఉండటం వల్ల మాకు ఇవన్నీ అంటే అప్పుడు మనం చెప్పే స్టేజ్ కూడా మనకు తెలియదు నాన్న. కాకపోతే ఎక్కడో అవును. ఉంటుంది. ఈ ధ్యానంలోకి వచ్చాక ఏదైనా ఎవరిని చూసినప్పుడు మనం ఇప్పుడు కొంతమంది చూడరా, ఒక భాష, ఒక జర్మన్ భాషనో లేకపోతే ఒక లాంగ్వేజ్ అనో నేర్చుకుంటూ వాళ్ళకి ఇష్టం, ఆ సినిమాలు చూస్తాం ఇష్టం అంటే వాళ్ళ సోలు అది ఎప్పటి ఉమ్, నుంచో కోరుకుంటుంది నాన్న. ఉమ్. మనకు అర్థమైతే నాన్న, అందరూ మ్, భాషే నేర్చుకోవాలి లేదు, అందరూ ఈ కళలే సో నేర్చుకోవాలి, అందరూ ఈ క్రికెట్ అని అది. కాదు నాన్న. మన మన సోల్ పర్పస్ మన భూమి మీదకి వచ్చినప్పుడు ఆ జీవిత ధ్యేయం మనకు అర్థమైంది నాన్న ఈ ధ్యానంలోకి ఉమ్. వచ్చాక. అంటే ఖచ్చితంగా ధ్యానంలో అర్థమైంది. ఎప్పుడైతే ఆ థాట్లెస్ స్టేట్కి వెళ్తూ ఉంటామో ఉమ్, మన మీద మనకు పట్టు వచ్చి ఆ ఆలోచనలో, ఓకే, నాకు ఈ యొక్క కళ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఉమ్. సో దీన్ని నేను నేర్చుకోవాలి అనేది స్థితికి మనం వస్తాం. వస్తాను. ఇప్పుడు మనం చూడరా, ఒక సినిమా చూస్తాము లేదంటే ఒక వంట చేస్తాం. ఇప్పుడు చూడరా, మీకొకటి రుచి నాకొకటి రుచి, అవునా కదా. అక్కడ ఏంటి, మన సోలు దాన్నే అట్రాక్ట్ చేస్తుందిరా. మనం అక్కడే అట్రాక్ట్ చేస్తుంది. ఉండగలుగుతాం చూడు. మరి అందరికీ ఉండదునా, కుటుంబంలో మన అక్కజేళ్ళు ఉన్న ఒక తల్లికి పుట్టాం. కానీ చూడు ఒక్కొక్కరిది ఒకటి. అంటే ఈ భూమి మీద ఎంతమంది ఉండరు, ఎవరిది జీవిత జయం వాళ్ళదిరా, ఎవరి పర్పస్ వాళ్ళదేనా. అవును. ఇప్పుడు ఈ ధ్యానంలో మనం ఈ మెడిటేషన్ చేసిరా, ఎప్పుడైతే ఈ జ్ఞానం మెడిటేషన్ దగ్గర ఆగిపోకూడదు నాన్న. గంటలు గంటలు చేసి ఉమ్, ఎంత చేసినా, కొంతమందికి చేసిన అనుభవాలు రాపోయినా కొంత టైం చేసిరా ఏదైనా ఒక బుక్ తీసుకుని మనం చదివినప్పుడు రా, నేను ఉమ్, చెప్తే ట్రాఫిక్ సిగ్నల్ ఎన్ని రోజులు చదివించారు నన్ను సార్ రా. ఉమ్, నీకే సార్ మళ్ళీ చదవమనేవాళ్ళను. ఆ 41 డేస్ ఆ పిరమిడ్లో ఉండటం వల్ల ఉమ్, ఆహా, అవకాశం జారవిడవద్దు. ఏ ఏదైనా ఏముంది, వంట చేయటమే, అన్నం పెడతాం, కుక్కర్ పెడతాం అంటే ఒక విషయంలో అంత పరిపూర్ణత వచ్చే వరకు అవకాశాన్ని జారవిడవద్దు అనే విషయము ఉమ్, ఎన్నిసార్లు చదివితే నాకు అర్థమైంది నాన్న. ఉమ్. మనం అంటే ప్రాపంచికంగా ఆ ఉన్నప్పుడు ఇవన్నీ మనం యొక్క ఎక్కించు. ఆ, ఏదైతే స్పిరిచువల్ రూల్ ఉందో, ఆ ఆ, ఆధ్యాత్మిక ఆ రూల్ ఉందో, అది మన ఆచరణలో పెట్టాలి. ఆచరణలో అది నాన్న పెట్టినప్పుడు మన. మెయిన్. చెప్పండి మేడం. అవును నాన్న, చెప్ప అదే నాన్న కరెక్ట్. ఏదైనా రా, ఇప్పుడు ఉమ్, నేను అందుకే చెప్పింది, నేను 40 రోజులు ఉన్నా ఉమ్, సార్ చెప్పినట్టు నేను విన్నాను కాబట్టి ఈ రోజు నిజంగా ఉమ్, ఏ ఆపరేషన్ లేకుండా, ఉమ్, ఏ బిళ్ళ వేసుకోకుండా ఇంకా ఉమ్, నేను ఇంకా ఈ భూమి మీద నా పిల్లల దగ్గరికి వచ్చి నేను వీళ్ళకి సేవ చేస్తున్నాను, సర్వీస్ ఉమ్, చేస్తున్నాను ఆధ్యాత్మికంగా. అంటేనా చూడు ఉమ్, మీరు, నా టైము, నేను రోజు అరగంట అవని, గంట అవని, 2 గంటలను మెడిటేషన్ చేశాను కాబట్టి విశ్వం నా టైము హాస్పిటల్కి వెళ్లకుండా 1 మంత్ అక్కడ హాస్పిటల్ ఆపరేషన్ లేకుండా, అంత మేజర్ ఆపరేషన్ లేకుండా, ఒక రూపాయి ఖర్చు లేకుండా, ఒక టైం వేస్ట్ లేకుండా ఎంత విశ్వం మనకి హెల్ప్ చేసింది అక్కడ. అది. ఇది మనకు అర్థమవుతుంది నాన్న, ప్రాపంచికంగా ఉన్న అర్థం కాదు. ఉమ్, ఏముంది, ఉమ్, హాస్పిటల్కి వెళ్తాం, ఎక్స్రే తీసుకుంటాము, బ్లడ్ టెస్టులు చేయించుకుంటూ చూడు ఎంత టైం వేస్ట్ మనకి. ఉమ్, నిజంగా మనకి ఈ విషయం తెలిసినా తెలియకపోయినా ఈ ధ్యానం చేసి ఈ బుక్స్ చదివినా మీరు ధ్యానం చేస్తూ వెళ్ళండిరా. అసలు ఉమ్, మీకు ఏదైనా సమస్య వచ్చి హాస్పిటల్కి వెళ్ళి నిజంగా ఆ సివియర్గా ఆపరేషన్ స్టేజ్కి మీరు వెళ్ళరు నాన్న. అది. ఏదో ఒక టాబ్లెట్ రూపంలో ఒక గంట టైం వేస్ట్ చేసుకుని వెనక్కి వచ్చేస్తావు నాన్న. ఇక్కడ అంటే మనకి ఆత్మజ్ఞానం. ఆ, స్పిరిచువల్ టాబ్లెట్ అంటే ఒక బుక్, ఆధ్యాత్మికత నేర్చుకుని ఉమ్, దాని ఆచరణలో పెట్టడం టాబ్లెట్. అంతేనా. ఇప్పుడు మనం ఇప్పుడు లక్ష్మి ప్రాపంచికంగా అనేది యూజ్ చేసుకుంటాము. దీంట్లో అంతేనా. మనకి ఆ, బుద్ధి, ఆత్మలో మనం ఉమ్, చేంజెస్ చేసుకుంటాం. ఇక్కడ అవునా. అలా కాదు మేడం. మూడు
ఆ, మూడు అమ్మవార్లు కదా. లేస్తే ఉమ్. మంచిగా జాబ్ చేస్తున్నాం, లక్ష్మీదేవి వస్తుంది. అండ్ సరస్వతి ఒక మంచి నాట్యం నేర్చుకుంటున్నాను. ఈ మధ్యలో పార్వతీదేవిని మిస్ అవుతే ఎలాగ అంటే ఎలా అర్థం? పార్వతి, ఉమ్, మీకు ఇప్పుడు లక్ష్మి దగ్గర డబ్బు సంపాదించారు, అందుకే నేను పార్వతి రాంగని చెప్పింది. ఉమ్, లక్ష్మి దగ్గర డబ్బు సంపాదించారు. ఈ ఉమ్, డబ్బుని ఎలా ఉపయోగించుకోవాలి, ఆ డబ్బుని మీరు మీ అవసరాలకు తీర్చుకుని మీరు ఎలా ఆనందంగా ఉండాలి, ఉమ్, అది సోల్ లెవెల్లో, బుద్ధి పరంగా. ఉమ్, ఇప్పుడు డబ్బు లక్ష్మిలో సంపాదించారు, మీరు జాబ్ చేసుకున్నారా, అది ఎంతవరకు మీరు శరీరానికి మనసుకే తృప్తినిస్తుందిరా. మీరు శరీరానికి నిజంగా ఆలోచన చేస్తే, ఉమ్, మీరు సోల్ పరంగా, మనం ధ్యానంలోకి వచ్చాక శరీరం కాదు ఆత్మ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది నాన్న. ఉమ్, ఈ ఒక్క పాయింట్ మీకు ఐడియా ఉంది కదా నాన్న. ఉమ్. ఇప్పుడు శరీరం ఈ కాదు. మధ్యనే వచ్చిన వాళ్ళు, ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు మేడం ఈ గ్రూప్లో. ఆ, 30 నిమిషాలు అలా చేస్తున్నారు. ఉమ్, స్లోగా ఆ చేంజెస్ కనిపిస్తున్నాయి, స్లోగా ధ్యానం ఉమ్. పెంచుతారు. అలాగా అంటే కొన్నాళ్ళు అంత ఎక్కువ గంటలు చేయాలి. ఆ తర్వాత మన మీద ఎప్పుడైతే గ్రిప్ వస్తుందో మనం బ్యాలెన్స్ అయిపోతాం. రోజు ఏం ఐ- పని చేస్తున్నా ధ్యానంలాగే ఉంటుంది. ఉమ్, ఏ పని చేసినా అవునండి. ఏం అలాగా అవుతుంది కదా. అంటే పని ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారా, ఆ ఉమ్, జాబే ఒక దైవం, ఒక ధ్యానం లాగా. అంటే ఉమ్, అక్కడ మీకేమవుద్ది, అప్పుడు దీంట్లో అక్కడ మీకు విశ్వం హెల్ప్ చేస్తుందిరా, ప్రకృతి మీకు. ఇది ప్రకృతి లా అన్నమాట, ప్రకృతి ధర్మం ఇది. మీరు ఎప్పుడైతే ఈ రోజు ఇప్పుడు నేను చిన్నది ఒక్కటి చెప్తాను, ఫస్ట్ ధ్యానం చేసేవాళ్ళు ఇప్పుడు ధ్యానం చేస్తున్నారా మనం, ధ్యానం చేస్తున్నప్పుడు రేపు చెప్పినప్పుడు ఒక 2 నిమిషాలు దానికి చెప్తా. ఉమ్, ధ్యానాన్ని ఒక మోటార్తో కొలిసి ఎప్పుడు చెప్పారో, ఉదయం ట్యాంక్ వేసుకుని మనం ఫుల్ ట్యాంక్ చెప్పుకుని, మనం ఎక్కడైతే అన్నిటికీ మొక్కలకి నీళ్ళు పెట్టుకుని, వంటింట్లో వాడుకొని, కుళాయిల్లో వాడుకొని, ఎక్కడైతే ఆ రోజంతా హ్యాపీగా మనకి నీళ్ళతో పని చేసుకుంటున్నామో, ఉమ్, అలాగే పొద్దున్న లేచినప్పుడు ఇప్పుడు మెడిటేషన్ చేసిన వాళ్ళు పొద్దునో మధ్యాహ్నమో రాత్రికో ఒక ఆ ఆ ధ్యానం చేసి ఒక 10 నిమిషాలైనా మీరు ఎనర్జీ తీసుకున్నారా, విశ్వం నుంచి మనకి విశ్వశక్తి లోపలికి తీసుకున్నాం. ఉమ్, ఎప్పుడైతే మన లోపలికి ఈ సహస్రం నుంచి లోపలికి వెళ్ళిపోయిందో, విశ్వమయ ప్రాణశక్తిగా లోపలికి వెళ్తున్నా వెళ్ళిపోయి, పైకి కొంచెం ఏంటన్నా, చెప్పండి మేడం. విశ్వమయ ప్రాణశక్తిగా ఈ లోపల ఎథరిక్ మాధవి బాడీలో గారు ఒక్క నిమిషం అండి. 2,72 నాడులో ఎనర్జీ అంతా దానికి అది ఆ, అనారోగ్యాలు ఏమన్నా క్లియర్ చేసేసుకుంటుంది అన్న. అది ఉమ్, మనకు అర్థమవుతుంది అన్న. అర్థమైనప్పుడు ఏమైంది, ఇప్పుడు మీరు జాబ్ చేసుకుంటున్నారు, కళలు నేర్చుకుంటున్నారు, ఉమ్, కానీ మధ్యలో ఈ జ్ఞానం కావాలి కదన్న మనకి, ఆత్మజ్ఞానం కావాలి కదా. ఈ ఉమ్, పార్వతి దగ్గరికి వచ్చినప్పుడే కొంత ఉమ్, మనకు ఒకలాంటి ఒక విషయం తెలుసు, ఆత్మశాస్త్రం అది. ఆ శాస్త్రాన్ని మనం పట్టుకుని అమ్మవారు ఏం చెప్పింది మనకి, ఆ ఉమ్, ధ్యానం చేస్తున్నప్పుడు ఒక క్వశ్చన్ వేసుకుని మనం కూర్చున్నప్పుడు, ఎందుకు శివుడితో పాటు ఆవిడకి అంత వైరాగ్యంగా అర్ధనారీశ్వరుగా ఎందుకు ఉన్నది అనేది మనకి అల్టిమేట్గా అర్థమవుతుంది నాన్న. మీరు ఇది టైం ఇస్తే ఇంకొంతగా దీని వివరంగా మనం రేపు ఇంకో ఉమ్, రోజు లాస్ట్ గడ్డిమేటు చెప్పుకున్న రోజు టైం కొద్దిగా ఉంటుంది, అది కొంచెం హాఫ్ అన్ అవర్లో అయిపోయింది ఆ క్లాసు. ఉమ్, ఆ ఉమ్, రోజు కొంత వివరంగా మీకు కావాలంటే నేను చెప్తాను నాన్న. ఉమ్. సరే. అది అర్థమైంది నాన్న. ఎందుకంటే ఎప్పుడైనా రా, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా మీరు ఉమ్, ధ్యానం చేస్తూ ఏదో ఒక బుక్ టచ్ ఈ రోజు నేను లక్ష్మి పార్వతి సరస్వతి చెప్పాను కదా, ఉమ్, దీంట్లో ఏదో ఒకటి ఉమ్, అల్టిమేట్గా నేనేం చెప్తున్నా లక్ష్మి దగ్గరే ఆగిపోకుండా, ఉమ్, మీరు జాబ్ చేసుకుంటూ సంపాదించుకున్న పార్వతి దగ్గరికి వచ్చి, పార్వతి దగ్గర ధ్యానం చేస్తూ, ఉమ్, బుక్స్ చదువుతూ, ధ్యానం చేశాక బుక్స్ చదువుతున్న బుక్స్లో కొంత నాలెడ్జ్ మనం తీసుకుని, ఆ జ్ఞానం తీసుకున్నాక ఏది కరెక్టు ఏది రైట్ అనేది మీకు ఒక అర్థమైపోయిద్దిరా. ఉమ్, అర్థమవుతూ ఉంటుంది అనమాట. అంటే ఒకే రోజు అవతన అనేది ఉమ్, ఎప్పుడైతే అది తీసుకుంటాం, మీరు ఒక సమస్య వచ్చింది ఆఫీసులో, ఏదైనా వర్క్ వచ్చింది, అప్పుడు ఒక్కసారి మీరు ఒక కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఆ- 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 దాని దగ్గర కూర్చున్నప్పుడు ఏమైందంటే, మీరు ఎప్పుడైతే ఒక బుక్ చదివినప్పుడు అది కరెక్ట్ అయింది, లేదంటే ఎవరో ఒక విషయం వచ్చి మీకు చెప్తారు. ఉమ్, అప్పుడు ఆ పార్వతి ద్వారా ఆ జ్ఞానాన్ని తీసుకున్నప్పుడు, ఇప్పుడు ఉమ్, చూడు నేను సరస్వతి లక్ష్మిలో ఉన్నప్పుడు మన పిల్లల్ని ఐఏఎస్ చేసామా, ఒక డాక్టర్ని చేసామా, కలెక్టర్ని చేసామా అని శరీర పరంగానే మనసు పరంగానే మనం ఆనందపడ్డాం అక్కడ. కానీ ఎప్పుడైతే మనం ఈ అమ్మతో మైత్రి చేసి ఆవిడతో సహవాసం చేసి ఎప్పుడైతే చేసుకున్నామో, ఈ డబ్బుని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా ఉపయోగించి మనము మన కుటుంబ సభ్యులు మన సమాజం ఎంత బాగా ఉండాలి అనేది ఆ జ్ఞానం తనప్పుడు చూడు మీకు ధ్యానం చేశాక, ఇంతకుముందు మనం డబ్బుని ఎట్టంటే అట్ట ఖర్చు పెట్టి ఎక్కడికంటే దాని వచ్చాం. అప్పుడు మనకి కృష్ణ భగవంతుడి గారు చెప్పాడు మనకి భగవద్గీతలో, మన దానం ఎక్కడైనా చేసి మన జీకే కనుక ప్రతి క్లాసులో చెప్తారా, మనం అనవసరంగా మనం వచ్చిన ఎనర్జీ 5 పవర్స్లో డబ్బు ఒక ఎనర్జీరా. ఈ ఎనర్జీని ఎక్కడ అనవసరం దగ్గర మనం ఖర్చు పెడితే, వాళ్ళ కర్మలో 20% ఏలు పెట్టి, అంటే వాళ్ళకున్న కర్మను మనం ముట్టుకుంటాంరా. అంటే ఆ జబ్బులు మనకి ఇక్కడ ఖచ్చితంగా యాడ్ అవుతుంది అనమాట.
అప్పుడు ఇలాంటివన్నీ జ్ఞానం అంటే ఇదే అన్నమాట విషయం. మనం సంపాదించిన డబ్బుని ఎక్కడ పెట్టాలి, ఎక్కడ చేసుకోవాలి, మనం ఎక్కడ దానం చేయాలి, మన మాటనే ఇక్కడ పార్వతి దగ్గర వాక్ కాడ వస్తున్నాను, మన వాక్క్షేత్రాన్ని ఎక్కడ ఉపయోగించాలి, ఎక్కడ మాట్లాడాలి, మనం ఎక్కడ జడ్జి చేయకుండా ఆర్గ్యుమెంట్, అట్లా ఈ విషయాలన్నీ చాలా ఒక 100 విషయాలు ఉంటాయి. ఇవన్నిటి దగ్గర మన క్లారిటీ వచ్చేస్తున్నాను. అదే జ్ఞానం అనమాట పార్వతి దగ్గర మనం నేర్చుకునేది. అంటే ఒక ఎక్కడ మనం ధ్యానంలో ఏమి ఎలా ఖర్చు పెట్టాలి, ఆ, మనం తీసుకునే శక్తి ఏదైతే ధ్యానంలో తీసుకున్న ఆ శక్తిని మనం ఎలా ఖర్చు పెడుతున్నామో ఇవన్నీ కూడా వస్తాయి. మన వాక్ ఎక్కడ ఎక్కువ అంతేనమ్మా. ప్రశ్న ఎక్కడ మాట్లాడట్లేదు అనే దాని మీద అది కూడా ఒక శక్తి. అలా ఆ, శక్తినండి అది ఇక్కడ. పై శక్తులు మనం ఎలా ప్రాపర్గా వాడాలనేది పార్వతి దగ్గర భారత్ దగ్గరికి వచ్చాకే లెవెల్లో మనం తెలుస్తుంది. అర్థమవుతుంది, తెలుసుకుంటానన్న. తెల్ అక్కడ ఇక్కడ కూడా ఎక్కువ పార్వతి దగ్గర కూడా ధ్యానం చేయాలి, బుక్స్ చదవాలి, ఉమ్, సజన సాంగత్యం చేయాలిరా. మన గురువుల దగ్గర నేర్చుకోవాలి. ఇక్కడ గురువుల దగ్గర జీరో అవ్వాలి మనం. మనం వచ్చిన విద్యని పక్కన పెట్టి గురువులు చెప్పింది నేర్చుకుంటూ మనకు వచ్చింది పంచుకుంటూ లెర్నింగ్ నేర్చుకుంటూ నేర్చుకుంటూ వెళ్తే పార్వతిలో ఇంచుమించు మనం టర్న్ అయిపోయి ఇక సరస్వతిలోకి వచ్చేస్తాం. ఇంకా ధ్యానం చేసినా బుక్స్ చదువుతున్నా అబ్బాయి ఏదో కళ నేర్చుకోవాలి, ఏదో సంగీతం నేర్చుకోవాలి, అబ్బాయి ఏదో పాట ఆవిడ ఎంత బాగా పాడిందో, లేదా ఆవిడ ఎంత బాగా ఆడిందో, అమ్మ ఈవిడ ఎంత బాగా వంట చేసిందో, ఏదో ఒక కళ మనకి ఈ పార్వతులు ఉండగానే మనకి టర్న్ అవ్వాలని మన మనసుకు అనిపించేస్తుందిరా. ఒకటి మనకి ధ్యానంలోనే తెలుస్తుంది క్లారిటీ ఇచ్చే తెలిసిపోయిందిరా. థాట్స్ లో. ఇంకొకటి కౌన్సిలర్స్ ద్వారా కూడా మనకు తెలుస్తుంది కదా మేడం. మెయిన్ మనం కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఉమ్, ఇలా చేస్తూ ఉన్నప్పుడు కౌన్సిలింగ్ చెప్పినప్పుడు మనకి ఇలా అనుభవం. ఇప్పుడు నేను సార్కి చెప్పాను రా, నాకు ఒక రోజు కాంపౌండ్ వాళ్ళు వస్తుందనో లేదంటే పిరమిడ్లో ఉన్నప్పుడు నాకు ఫస్ట్ బుక్ చదివినప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ వచ్చినప్పుడు కొన్ని అనుభవాలు వచ్చినాయట. అవి సారు రోజు నవ్వేవాళ్ళు అనమాట. నైవేద్యం మేడం నీకు ఇలాంటి అనుభవాలు వచ్చినాయా, మీరు పలానా బుక్ చదివి నాకు చెప్పడం చెప్పేవాళ్ళు కదా నాకు. ఆ బుక్ చదివి నీకు ఏమర్థమే చెప్పనేవాళ్ళు. 10 సార్లు 20 సార్లు 30 సార్లు చదివాక రాసి చెప్పనేవాళ్ళరా. అంటే ఉమ్, చూడు, అంటే నేను ఎక్కడో స్టక్ అయిపోయాను, ఇంకా వ్యామోహంలో ఉండిపోయా. నా కుటుంబం, మా అమ్మ నాన్న, నా బిడ్డలో నేను, నా వాళ్ళకే చెయ్యాలి. ఆ, మన సంకల్పం కూడా నా పిల్లలు బాగుండాలనుకున్నప్పుడు నా సంకల్పం కూడా అక్కడ మళ్ళీ ఇదవుతుందంట, మళ్ళీ నా ఎనర్జీ ఖర్చు అవుతుందంట. ఉమ్, ఉమ్. మళ్ళీ పిల్లలకి మీరు మెడిటేషన్ చేయండి రా, మీరు ఇలా బుక్ చదవండి అని చెప్పడం కూడా మన ఎనర్జీ ఖర్చు అంటారా. ఉమ్, అక్కడ సార్ కూడా చెప్పొద్దు అంటారు, జీకే సార్ అదే అంటారు అందరికీ. ఉమ్. సో అలా ఇప్పుడు ఆటోమేటిక్గా ప్రాపంచికము ఆధ్యాత్మికము అంటున్నారు కదా మేడం. ఇప్పుడు అవునమ్మా. పూజలు చేయటం అనేది ఇంకా ప్రాపంచికంలోకే వస్తుందా? పూజలు అనేది ఇప్పుడు రా మనం దీంట్లో కూడా ఏం చేస్తామంటే ఫస్ట్ మన లక్ష్మి దగ్గరికి వచ్చినప్పుడు, మళ్ళీ భారత్ దగ్గరికి వచ్చాక మనకి ఎనర్జీ లక్ష్మి దగ్గర వచ్చినప్పుడు మనం కొంతమంది అనొచ్చు, మీరు ధ్యానం చేయకపోయినా మాకు ఎనర్జీ వస్తుంది కదండి మేము లెగుస్తాం. వాళ్ళకి ఏమైందంటే ఫుడ్ మనం తీసుకున్న ఆహారం ద్వారా కొంత ఎనర్జీ వెళ్తుందిరా. మన రాత్రి పడుకున్నప్పుడు మెడిటేషన్ చేసినా చేయకపోయినా ఈ భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరికి మన ఇంద్రియాలన్నింటినీ రాత్రి ఎప్పుడైతే పంచేంద్రియాలన్నింటినీ కళ్ళు ముక్కు నోరు మూసుకుని మనం ఎప్పుడైతే పడుకుంటామో విశ్వం నుంచి ఆ ఎనర్జీ ఖచ్చితంగా అందరికి అందిద్ది నాన్న. అందుతుంది. కాకపోతే ఇప్పుడు ఈ ఈ ఈ ఈ యుగంలో ఉమ్, మనం రాత్రి పడుకుంటాం, లేట్గా భోజనం చేయటం, అరగటం పోవటం, మన ఎనర్జీ అంతా అరగటానికి వెళ్ళిపోయి మనం పడుకున్నప్పుడు అంత డీప్ స్లీప్లోకి వెళ్ళలేక మనం ఉదయం త్వరగా లేగటము, ఈ ఆలోచనలన్నీ మీకు గడ్డిమేట్లో వస్తుందిరా. చాలా మంచి సబ్జెక్ట్ అది. ఆ ఉమ్, గడ్డిమేట్లో వచ్చినప్పుడు మీకు ఓకే. ఇది అర్థమైపోద్ది. మీకు ఉమ్, రాను రాను సబ్జెక్ట్ని ఒకటి ఒకటి విన్నప్పుడు మీకు అర్థమవుతుంది నాన్న. ఉమ్, ఇది ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఇవన్నీ చేసుకుంటామో మనకు ఆటోమేటిక్గా అర్థమైపోయింది నన్ను మీకు. అక్కడ టర్న్ అవుతాం, మనకే ఆలోచన వచ్చేస్తుంది, ఒకటి చెప్పక్కర్లే అసలే. ఉమ్, మళ్ళీ ఇలా సజ్జన సాంగత్యం ఉన్నప్పుడు చూడరా, మీరు ఇంత టైం మీరు ఇప్పుడు వరకే ఆఫీసులు చేసుకున్నారు. 8 గంటలు అంటే మీకు ఇంచుమించు 7 8 6 వరకు మీకు ఆఫీసులు ఉంటాయి. మళ్ళీ ఇంట్లో పిల్లలు ఉంటారు, మన పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ చూసుకోవాలి కదా. మీరు చేసేది కదా ఇది కదా నిజంగా భారత్ దగ్గరికి మీరు చేసేది కదా ఒక ఇదే అనమాట. ఉమ్, దీంట్లో మీకు బోల్డ్ లెర్నింగ్ అంటే జీవిత జయంలో మీకు కొంత భాగం ఇది ఉందన్నమాట, మీకు అర్థమైపోయింది. ఉమ్, అర్థమైపోయి కొన్ని రోజులు పోయాక మీరే ఒక టీచర్ లాగా అయిపోయి మీరే ఖచ్చితంగా 10 మందికి పంచుతారు నాన్న. ఉమ్. ఒకటి మనం ధ్యానం చేసిన తర్వాత థాట్స్ లో క్లారిటీ వచ్చి ఫస్ట్ ఇనీషియల్ డేస్ లో ఏం బుక్కులు చదవమంటారు మేడం? ఫస్ట్ మన 12 టాబ్లెట్ ఒకటి ఉంటుంది నాన్న, 12 టాబ్లెట్ అని ఒకటి ఉంటుంది నాన్న. ఓకే. అంటే ఫస్ట్ ధ్యానము, తర్వాత పిరమిడ్, అంటే పిరమిడ్ ఉపయోగం ఏంటి, దాని ఎనర్జీ ఏంటి, తర్వాత పౌర్ణమి ధ్యానము, మౌనము. అసలు మౌనం కూడా ఒక టాబ్లెట్ నాన్న. ఉమ్, ఎంతో కొంత రోజులో 10 నిమిషాలు మనతో మనం మౌనంగా ఉంటాం, ఎంత ఎనర్జీయో మనకి ఎనర్జీ. అసలు విశ్వము, ఈ విశ్వశక్తి అసలు చూడరా, కరోనాలో ఎంతమందికి ఈ ఆక్సిజన్ అంటే ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీ లేకే కదా, ఆక్సిజన్ లేకే చనిపోయింది అందరు కదా. ఉమ్, ఎప్పుడైతే మనం ఆ ఎనర్జీని ఎంత స్టోర్ చేసుకుంటున్నారో ఇప్పుడు ధ్యానం చేసి,
మనం ఎంత ఎనర్జీతో ఉంటున్నాం. ఇప్పుడు అంకుల్కి ఇంచుమించు 72 ఏళ్ళు, 75 ఏళ్ళు రా, 80 ఏళ్ళు రీచ్ అవుతున్న అంకుల్ ఈ ఎన్ని పిరమిడ్లు ఎంత రోజైనా ఎంతైనా చేస్తూనే ఉంటారు. అదంతా శక్తి, ఆ శక్తినంతా తీసుకున్న శక్తినంతా తీసుకుంటున్నాం మనం, ఎనర్జీని తీసుకుని ప్రాపర్గా లోపలంతా యూటిలైజ్ రిలాక్స్ చేసుకోవాలా. చేసుకుంటున్నాం అనమాట. మనకి ఎక్కడ కాదు అక్కడ ఉపయోగించుకుంటాం. ఉమ్. ధ్యానం చేస్తున్నాము, మళ్ళీ ప్రాపంచికంలో పడిపోతున్నాం అంటే లేదు, అలా చేయకూడదు. అంటే వెళ్ళొచ్చు నాన్న, అంటే అందుకే మెయింటైన్ చేయాలన్న. లక్ష్మి మెయింటైన్ దగ్గర చేయాలి. ఉన్న ఇది ప్రాపంచికం ఉన్నా మళ్ళీ దాన్ని తప్పు పట్టుకోకూడదు. అలా మెయింటైన్ చేసుకుంటే ఇక్కడ ఉమ్, కుటుంబాన్ని మెయింటైన్ చేయాలిరా, ఉమ్, సంఘాన్ని సంఘపరంగా అదే ప్రాపంచికంగా మెయింటైన్ చేసుకోవాలి. ఉమ్, ఆధ్యాత్మికులకు వచ్చాక మనకి ఎవరు కావాలి వాళ్ళే కనెక్ట్ అవుతారు నాన్న, వేరే వాళ్ళు కనెక్ట్ అవ్వరు నీకు. నేను ఇది చాలా బాగా అర్థం చేసుకున్నావురా. నేను ఉమ్, ఇంతకుముందు ప్రాపంచికంగా ఎక్కువ ఉన్నప్పుడు ఎంతమంది ఏది అడిగితే అక్కడికి వెళ్ళిపోవటం చేసేయటం, ఆ టైం అంతా వేరే వాళ్ళకి ఉపయోగించేదని రా. ఎప్పుడైతే ఈ బాడీ మీదకి నాకు ఈ ఈ జబ్బు రూపం అంటే ఇది కూడా లెర్నింగ్ ఏరా, నేను దానికి థ్యాంక్స్ చెప్పుకుంటా. ఉమ్, నాకు ఆ L4 L5 డిస్క్ ప్రాబ్లం రాబట్టి నేను ఉమ్, 41 డేస్ నా కుటుంబానికి దూరంగా ఉండి ఆ పిరమిడ్లో ఉండి ఆ ఎనర్జీని తీసుకుని అసలు నేనేంటనే ఆ జీవితంలో టర్నింగ్ అది నిజంగా చెప్పాలంటే. ఆ మిమ్మల్ని మీ రోజుకి ఆధ్యాత్మికంలో ఇలా సబ్జెక్టు చెప్పడానికి మీ సోల్ చేసిన ప్రయత్నం. ప్రయత్నం అన్న, ప్రయత్నంలో ఆ ఆ ఆ- జబ్బు వచ్చింది, దానికి ఆ మనం జబ్బు కృతజ్ఞత వచ్చింది. కూడా చెప్పాలి నిజంగానరా. సో జబ్బులు థ్యాంక్ఫుల్. అనేవి మనకు నేర్పించడానికి వస్తాయి. నేర్పిస్తాక ఏదైనా సో, రా. ఉమ్, అది. మనకి ఇంటి మీదకి వచ్చి అంటే ఇప్పుడు చూడు థైరాయిడ్ వచ్చింది, ఎందుకు వస్తుంది? వాక్క్షేత్రం కరెక్ట్ లేక. అంటే అప్పుడు మనం వాక్క్షేత్రాన్ని ఎక్కడ చేయాలి ఏంటి, లేదంటే హార్ట్ అటాక్లు వచ్చింది, లవ్. మనం అందరితో ఉన్నట్టే ఉంటాం కానీ ఎవరిని యాక్సెప్ట్ చేయలేం, ప్రేమించలేం. మన ఉమ్, పరిధిలో మనం ఉంటాం, ఎవరితో కలవలేం. ఇప్పుడు మనం 10 మంది దగ్గరికి వెళ్తాం, 10 మందితో ఇమిడిపోవాలా వాటర్ లాగా, ఉమ్, మౌలు అయిపోవాలన్న. మనం మనం వాళ్ళు చెప్పింది యాక్సెప్ట్ చేయాలా. కానీ మనం ఏది కాలో అదే తీసుకోవాలి, అన్ని మనం బుర్రలో పెట్టుకోవద్దు నాన్న. అప్పుడు మీకు రేపు గడ్డిమేట వచ్చినప్పుడు ఖచ్చితంగా అది కాన్సెప్ట్ వస్తుంది అనమాట. యా, అది మనకి నిదానంగా అర్థమవుతుంది నాన్న. యా, అసలు ఈ జ్ఞానాన్ని పెంచుకుంటూ పోతూ ఇతరులకు పంచుతూ ఉంటేనే అసలే ఉమ్, అభివృద్ధి అనేది ఎంత బాగుంటుందో మనకే అర్థమవుతుంది నాన్న. యా, యా, యా. ఇంకా మీకు నాకు చదువు లేదు, మీకు చదువు ఉందిరా, సబ్జెక్ట్ ఉంది, దీన్ని ఇంకా విడమర్చి దీన్ని ఇంగ్లీష్ యాడ్ చేసుకుంటూ ప్రతి పదానికి ఒక ఒక గుడ్నెస్గా అంటే ఒక పదం చెప్పినప్పుడు ఉమ్, ఎంత ఎదర మనిషికి హార్ట్ఫుల్గా మీరు చెప్పగలుగుతారంటే అంత బాగా చెప్పగలుగుతారు. నేను అచ్చం అంత తెలుగులోనే చెప్పగలుగుతాను. కొన్ని ఉమ్, పదాలు ఇంగ్లీష్ పదాలు వాడినప్పుడు ఎదర ఉమ్, మనిషికి ఎంత హార్ట్గా హత్తుకుంటుందన్న. ఉమ్, అలాంటిది నిజంగా చాలా పంచుకోవటం వల్ల అసలు మన ద్వారా మన జ్ఞానాన్ని ఏ ఉమ్. స్థాయిలో ఎలా తెలుసుకోవాలో అలా తెలుసుకుని ఎవరికి ఎంత పంచాలో పంచుతూ వెళ్తాం అలా. అదే అదే. యా. ఇది నాన్న. నేనే క్వశ్చన్స్ ఎక్కువ అడిగాను మేడం. ఒక్కరు క్వశ్చన్ అడగండి, మళ్ళీ రేపు ఎల్లుండి కూడా మేడము సార్ వస్తారు. ఫ్రెండ్స్ ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడొచ్చు. నిజంగానండి మీరు చెప్పినట్టు ఇందులోకి ఒకసారి వచ్చాము అంటే ఆ దానిలోనే ఉంటాం. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేనే తీసుకుంటే నేను దుర్గ గారి ద్వారా మెడిటేషన్ స్టార్ట్ చేశాను ఫస్ట్. నాన్న. ఇంతకు ముందు ఉమ్, నాకు అసలు మెడిటేషన్ అంటే ఏంటో తెలియదు. వినడమే గాని ఎప్పుడు నేను ధ్యానం చేయడం గాని ఏమీ చేయలే. జస్ట్ ఉమ్, శ్లోకాలు చదువుకోవడం, అమ్మవారిని పూజించుకోవడం, ఇదే ఎప్పుడు పూజలు పూజలనే కూర్చునేదాన్ని. కొంచెం అవునమ్మా. సమయం దొరికిందంటే టెంపుల్కి వెళ్ళడం ఇవే ఉండేవి. బట్ ఏంటంటే ఇప్పుడు దుర్గా గారితో నేను ఒక రోజు పౌర్ణమి రోజు మెడిటేషన్ లో కూర్చున్నాను. ఉమ్, ఈ 21 డేస్ మెడిటేషన్ ఒకటి జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి నన్ను అబ్జర్వ్ చేసుకుంటే అసలు ఇది తప్పించి నాకు ఇంకా వేరే ధ్యాసే ఉండట్లేదు. అదే అదే. అంటే ఒక టీవీ పెట్టినా కూడా అందులో వచ్చే ప్రోగ్రామ్స్ నాకు అన్ని ఇవే. అంటే ఒకసారి సెట్ చేసుకుంటే ఇంకా అవే వస్తూ ఉంటాయి. టీవీలో యూట్యూబ్ లో అలా పెట్టుకున్నామంటే ఇంకా నాకు ఆ పిఎంసి ఛానల్ చూడడం, ఇవే ఆధ్యాత్మికత వీటి మీదే వెళ్తుంది కంప్లీట్ గా. అయితే మేడం ఉమ్, నాకు నేను ఒక ఇంటర్వ్యూ చూశాను. అందులో పత్రిజీ గారు ఆ ఆయన్ని రవిశాస్త్రి గారు అడిగారు. ఒక ఉమ్, ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడిగారు. అంటే ఆ విగ్రహారాధన చేయడం మంచిదా, విగ్రహారాధన చేస్తే కరెక్టేనంటారా అని అడిగారు. ఉమ్, అయితే పత్రిజీ గారు ఏం చెప్పారంటే విగ్రహారాధన సెపరేట్ గా ఎందుకు, నువ్వే ఉమ్, దేవుల్ని సెపరేట్ గా విగ్రహంలో చూడడం ఎందుకు, నువ్వే ఒక దేవుడివి, నీలోనే ఒక దేవుడు ఉన్నాడు, అహం బ్రహ్మాస్మి, నీలోనే ఉన్నప్పుడు నువ్వు వేరే దేవుల్ని ఎందుకు పూజించాలి అన్నారు. ఉమ్, అంటే ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఇప్పుడు మీరు లక్ష్మి పార్వతి సరస్వతి అని చెప్పారు కదమ్మా. అవునమ్మా. అది అందులో అంటే ఇప్పుడు ఆయన చెప్పింది దేవుల్ని పూజించాలి, ఇది రెండు చెయ్యాలనా, లేదంటే కంప్లీట్ గా
ఆ ఇది మన శ్వాసను మాత్రమే అంటే మనమే దేవుళ్ళు అన్నట్టు మనల్ని మాత్రమే పూజించుకోవాలి. ఏంటి నాకు అర్థం కాలేదు అది. మనము ఇప్పుడు మీరు అమ్మవారి పూజ చేస్తూ లలిత సహస్రనామం చదువుతారు కదరా, దాంట్లో చూడండి 130 ఎంత శ్లోకం ఉంటుందిరా. అంతర్ముఖ సమారాధ అంటే అమ్మవారు మీరు, నేను బయట ఉన్నానని మీరు చేస్తూ ఉన్నారు, లలిత చదువుతూ ఉన్నారు కాదు, అంతర్ముఖంగా మీరు లోపలికి మీరు చూసినప్పుడు నేను లోపల ఉంటాను అని ఆవిడ పద్యంలో కరెక్ట్ గా అమ్మవారు లలిత సహస్రనామంలో చెప్తారు. ఇప్పుడు నేను రేపు మీకు 3 రకాల ఈ రోజు లక్ష్మీ పార్వతీ 3 రకాల సేవలు చెబుతాను. ఫస్ట్ ఎట్లా ఉంటుంది, రెండో దాంట్లో అంటే ముందు విగ్రహారాధన వస్తుంది, తర్వాత ఒక గురువు వస్తాడు, ఒక స్వామీజీ వస్తాడు, తర్వాత ఆధ్యాత్మిక శాస్త్ర సేవ. అంటే 3 రకాల సేవలు నేను రేపు చెప్పే మీరు ఇచ్చిన టాపిక్లో ఖచ్చితంగా మీరు అడిగిన దానికి 100% దాంట్లో మీకు వస్తుంది అన్న. దానికి ఆన్సర్ దాంట్లో వస్తుంది అన్న. అంటే ఏది కరెక్ట్ కాదన్న. ఇప్పుడు మీరు ఎల్కేజీ చదివారా, యూకేజీ చేశారు, కాలేజీకి వచ్చారు, ప్రైమరీకి వచ్చి అక్కడి నుంచి హై స్కూల్కి వచ్చారు, అక్కడి నుంచి యూనివర్సిటీకి వచ్చారు, తర్వాత పిహెచ్డి చేయటానికి ఇక్కడికి వచ్చారు. అంటే ఏంటండి, మనం అక్కడే ఆగిపోవాలా, ఒక స్కూల్లో ఆగిపోవాలా, ఒక కాలేజీ దగ్గర అట్లాగేనా. భగవంతుడిని పూజ చేయటము, విగ్రహాలు చేయటం, దీపం పెడతాం తప్పు లేదు నాన్న ఇక్కడ. ఎప్పుడైతే మీ సోల్ అక్కడే ఆగిపోగలదురా. ఈ దీపం పెడతాము, ఈ అమ్మవారికి లలిత చదవటం అంటే లలిత ఏం చెప్పింది అమ్మవారు, లలితలో నుంచి నేనేం నేర్చుకోవాలి. భగవద్గీత 3 గంటల పారాయణం చేసి మనం గుళ్ళల్లో చదువుతున్నారా, గుడికి ఎందుకు వెళ్తాం, ఎనర్జీ కోసమే. అంటే ఎనర్జీ ఎందుకు వస్తుంది అక్కడ, ఆ భగవంతుడు అంటే ఆ ఎనర్జీ, ఆ పాజిటివ్గా అక్కడ ప్రతి ఒక్కళ్ళు అంత ఇదిగా ఉంటారు కాబట్టి. అంటే ప్రతి నిమిషం మనతో మనం ఉన్నప్పుడే అది జరిగిద్దిరా. గుళ్ళోకి వెళ్ళినప్పుడు మనం ఉండటం జరగటం అనేది ఇప్పటి వరకు మనం నేర్చుకోవాలి, అది కరెక్టు. కానీ ఒక విగ్రహారాధన చేస్తూ ఒక ఈశాన్యంలో ఒక ఫోటోనో, ఒక విగ్రహాన్నో, ఒక గురువునో పెట్టుకుని ఇక్కడ నువ్వు ఉండమని ఒక 10 నిమిషాలు నువ్వు విగ్రహం దగ్గర పూజ చేసి బయటకు వచ్చేసి మనం ప్రాపంచికంగా ఉండిపోయి అక్కడ జడ్జి చేస్తూ ఆర్గ్యుమెంట్ చేస్తూ నేను చేసినట్టు నువ్వు చేయలా, నేను చేసినట్టు నువ్వు చేయవు అట్లా అని మనం ఇక్కడ చేస్తే ఇంకా సుఖమే ఉందిరా. భగవంతుడు అక్కడే ఉండవు, మేము అక్కడి వరకే పరిమితి చేసి భగవంతుని బయటకు వచ్చి మళ్ళీ ప్రాపంచికంగా ఉంటున్నాం. ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మికకు వచ్చాక ఈ జ్ఞానం తీసుకున్నాక సర్వం కలిగితం అంత ఏకత్వం అంతా తెలుసుకుంటావురా. ప్రతి ఒక్కరిలో ఉంది భగవంతుడే. పత్రిజీ గారు అందుకే చెప్పారు, విగ్రహం అంటే విగ్రహం దగ్గర ఆగిపోతున్నాను మనం. అది కరెక్టు. మనకు అసలు ఒక 1/2 గంట దీపం పెట్టి దేవుడి దగ్గర కూర్చుని నాన్న నువ్వు ఉండవని నమ్మటం ఎంత కరెక్ట్ అంటే అది ఆ స్టేజ్కి అది కరెక్టే. కానీ అక్కడే ఆగిపోతే కొన్ని ఇబ్బందులు వస్తాయిరా, కొన్ని అనారోగ్యాలు వస్తాయి, కొన్ని ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, అసలు కొన్ని కూరుకుపోతాయి. నేను ఎప్పుడు ఇలా అనుకోలేదు, నాకు ఈ కష్టం వచ్చింది, ఇలాగ ఎంతో జరిగింది, నేను అసలు ఎంత బాగా పూజ చేశాను, 24 గంటల అమ్మవారికి అసలు లలిత సహస్రం చదవకుండా నేను లెగను, నేను ఏ చేసినా దీపం తెచ్చి బయటకు వస్తాను. కానీ ఎన్నో సమస్యలు ఉంటాయి. ఏంటి ఆ సోర్ పర్పస్, వాళ్ళ పర్పస్ వేరే ఉంటుంది. ఈ భూమి మీదకి వేరే లక్ష్యంతో వాళ్ళు వచ్చారు అమ్మకంట్లోకి. అది తెలుసుకుంటానికి ఈ సమస్య వచ్చింది. ఎప్పుడైతే వీళ్ళకి జ్ఞానం, కానీ ఈ జన్మలో తెలుసుకుపోయినా ఈ జన్మ ఇక్కడతో ఆగిపోయిన మళ్ళీ జన్మ తీసుకునేనా మనం ఇక్కడ ఏ వరకు నేర్చుకున్నాం, మళ్ళీ జన్మలో ఏ నేర్చుకున్నాం కాబట్టి బి జన్మలో ఇప్పుడు నేను మన పార్వతిలోకి వచ్చినప్పుడు కూడా నేను అందుకు వివరంగా చెప్పాలంటే మనం ముందు జన్మలో ఏదైతే నేర్చుకుని వచ్చామో 50% సంచిత కర్మలని మన పైనుంచి కొంత వేసుకుని కిందకు వస్తాం. ఈ జన్మలో ఏది నేర్చుకోవాలో అది 50%. ఈ 100% పార్వతి దగ్గర జీవితాన్ని ఇలా కొనసాగిస్తూ మనది జీవిత ధ్యేయం తెలుసుకుంటాం నాన్న. అలా నేను కొన్ని పాయింట్లు ఇంకా విడమని చెప్పాలంటే పార్వతీదేవి ఇంకా మీకు అర్థమైంది నాన్న, అర్థమైంది నాన్న. ఇప్పుడు రేపు మీకు చెప్పే దాంట్లో ఖచ్చితంగా ఆ విగ్రహం కానీ కావాలన్నా. పార్వతీదేవిది ఇప్పుడు ఏదైతే పాయింట్స్ అంటున్నారో అది రేపు కూడా కవర్ చేయండి మేడం. ఇప్పుడు సరేనండి అయితే. యా ఇప్పుడు అమ్మాయి అడిగిన డౌట్ చాలా మంచి డౌట్ రా. యా ప్రతి మ్యామ్. ఒక్కళ్ళు ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనకు ఒక నమ్మక వ్యవస్థ ఉందిరా. అమ్మాయి సోమవారం వస్తే ఇలా చేయాలి, శనివారం వస్తే ఇలా చేయాలి, ఈ దీపం పెట్టి నిజంగా అది కరెక్ట్. ఆ సోల్కి ఆ జన్మకి వాళ్ళకి అది కరెక్ట్. ఎప్పుడైతే మనం అక్కడ ఆగిపోకుండా చూడు అలా చేసి ఎంతో మంది చండీ హోమాలు బాధపడ్డ చేసి వాళ్ళు ఎంతో కూడా ఉన్నారమ్మా అలా. అంటే ఉన్నారా. ఓన్లీ ఎందుకంటే పూజలు వాళ్ళ చేసి జీవిత జయం వేరు. ఓన్లీ పూజలు సరిపోవు. ఆ, అది అందుకేనమ్మా ఒక్క విషయము మనకు కృష్ణ భగవానుడే చెప్పాడు అనమాట. కోటి పూజ సమస్తోత్రం, కోటి స్తోత్రం సమం జపం, కోటి జపం సమో ధ్యాన, ధ్యాన కోటి సమో లయ అన్నారు. చూసారా, అంటే పత్రిజీ గారు ఏం చెప్పారంటమ్మా, మీరు ఎక్కడ ఎల్కేజీలు ఉంటే ఎల్కేజీలోనే ఇంకా పిహెచ్డీ వెళ్ళేంత వరకు కూడా ఎల్కేజీలోనే ఉండాలనుకుంటే అది తప్పు. ఏ స్టేజ్కి ఆ స్టేజీ పూజ చేస్తారు, తర్వాత స్తోత్రం చేస్తారు, తర్వాత జపం చేస్తారు, తర్వాత ధ్యానం. చూసా, ధ్యానం అల్టిమేట్ ఇప్పుడు.
అంటే అన్నిటికంటే ఉచ్చ స్థితి ధ్యానము. అందుకే మన పత్రిజీ గారు మీరు ఈ చిన్న చిన్న వాటిలో ఎందుకయ్యా సూక్ష్మములోనే మోక్షం అని ధ్యానం గురించి చెప్పారు. ఫస్ట్ మనకి అది అందించింది ఉద్దేశం అది. అవును. అసలు మీరు ఇంకా పతాంజలి మహర్షి తీసుకుంటారా, ఇంకా మీరు చదువుకుని నిజంగా ఆయన కాడరా ఇప్పుడు ఆయన 9 సంవత్సరాల్లో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన సమాధి అని ఆయన ఇచ్చాడు చూడరా. కానీ ఉమ్. మన పత్రిజీ సార్ ఎన్ని ఏం కాకుండా బుద్ధ భగవానుడు నిజంగా ఆయన్ని బట్టి ఈయన ఒక్క ధ్యానమే చాలు. ఈ యమ నియమాలను చేసేసరికి మీకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చి ఇంక ఈ భూమి నుంచి వెళ్ళిపోయేసరికి అప్పుడు మీరేం మెడిటేషన్ చేయలేదు ధ్యానము. కాబట్టి ఆసనాల్లోనే ఫస్ట్ ఉండిపోకూడదు. ఏరా అందరూ ఆ యోగాను పట్టుకుని ఆసనాల్లోనే ఉండిపోతా ఆ, ఉంటారు. ఇప్పుడు అలా ఆసనం కాదు. అనేది బాడీ కావాలి. అవును. ఎప్పుడైతే మనం దీంట్లో ఉంటేనా అసలు అల్టిమేట్గా వచ్చేస్తున్నాను నీకు. ఇప్పుడు ఉమ్. నాకు 60 ఏళ్ళు దాటినేనా నేను ఏ ఆసనం చేయను, ఏ వాకింగ్ చేయను, ఏంది చేయను. అట్లనే గుడ్డిగా కాదు, కానీ ఫిజికల్గా కానీ మన బాడీకి కావాలి. ఎప్పుడైతే మనం దీంట్లో ఆనందంగా చేసుకుంటూ మనం చేసుకుంటూ వెళ్తూ ఈ క్లాసులు చెప్తూ అసలు నేను మనగా ఇక్కడ ఈ ఆధ్యాత్మికంగా మనం సేవ సేవ ఇప్పుడు మీరు చేసే చూడరా, ఇంతసేపు మీరు కూర్చుని ఈ క్లాస్ మీరు పెడుతున్నట్టు ఇది కూడా ఒక సేవ, ఒక సర్వీసు నిజంగా. ఇది కూడా దీంట్లో నుంచి కూడా కొంత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం తీసుకుంటాం అనమాట, అక్కడే ఆగిపోకుండా. కాబట్టి బాడీలో ఏదో కావాలి, జనరల్గా ఫిజికల్గా కొన్ని ఎక్సర్సైజ్ కావాలి, లేకపోతే కొన్ని ఆర్గాన్స్ దగ్గరికి వచ్చినప్పుడు కొంత ఏదన్నప్పుడు చేయాలి, చేయొచ్చు. కానీ అక్కడే కాదు నాన్న, అక్కడే అన్నిటికన్నా అల్టిమేట్ ధ్యానం అనమాట. మనతో మనం ఉంటాం. ది ప్లస్ ధ్యానం. ది అంటే మనతో మనం ఉన్నప్పుడే మనం ఏంటో మనకు అర్థమైంది నాన్న. ఏది తప్పు కాదు నాన్న, విగ్రహార్థం తప్పు కాదు, దీపం పెట్టడం తప్పు కాదు అసలే. కాదు, ఇక్కడ మనకు వచ్చాక ఒకటి ఎవరికి ధ్యానంలోకి వచ్చాక అన్ని చేయగలుగుతాం. నేను మాత్రం అది అబ్జర్వ్ చేశాను. ఉమ్. అదే ధ్యానంలోకి అదే వస్తే అన్నింటి మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఆ. పూజలు తగ్గించాలనే ఉండదు, ఓపిక పెరుగుతుంది. అంటే ఇక్కడ మీరు గ్రహించాల్సింది ఏంటంటే ధ్యానానికి ముందు అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైతే ధ్యానం చేసి ఓ ట్యాంక్ నింపుకున్నట్టు మీరు ఉదయాన్నే ఎప్పుడైనా కానీ ఈరోజు కాస్మిక్ చేసిన ఎనర్జీ ఎక్కువ దాంట్లో ఆ తీసుకోమంటున్నారు. ఎనర్జీని తీసుకుని అంటే ఎక్కువ ఎనర్జీని తీసుకుంటున్నారు మీరు. ఆ ఉమ్. ఎనర్జీ తీసుకుంటే మీకు అసలు ఎనర్జీ చూడరా. మరి రాత్రి పడుకుంటారు, 2 రోజులు మన ఇంట్లో గృహప్రవేశం అయింది, ఓ ఫంక్షన్ అయింది, 2 రోజులు నిద్రపోము, మూడో రోజు చూడరా ఎవరితో మాట్లాడనిపించదు, తిండి తినలేము, వాంతి వచ్చినట్టు నిద్రపోవ, ఎవరు అంత చిరాకు చూడ అంటే ఎనర్జీ డౌన్ అయిపోయింది. డౌన్. ఇప్పుడు మీరేంటి ఎప్పటికప్పుడు మీరు మెడిటేషన్ చేసి ధ్యానం చేసి ఆ ధ్యానం ద్వారా ఆ ఎనర్జీని తీసుకుని ఆ బుక్స్ ద్వారా ఆ జ్ఞానాన్ని తీసుకున్నప్పుడు అల్టిమేట్గా అసలు మీరు ఎంత స్ట్రాంగ్గా యాక్టివ్గా అంటే ఎనర్జీ విశ్వశక్తిని అంత బాగా తీసుకుని విశ్వమయ ప్రాణశక్తి మీ బాడీలో కన్వర్ట్ చేసుకుని అది ఎనర్జీని అంత ఫుల్ఫిల్ చేసుకుంటే మీరు ఇంకా అసలు 24 గంటలు పనిచేసినా మీకు అలసట ఉండదురా. 1 గంట మీరు పడుకున్నా. అందుకే యోగిక్ నైట్ అని కొంతమందికి మనకు అనుభవాలు వచ్చినప్పుడు జీకే సార్ నాకు రాత్రి ఇలా 2 గంటలకు వచ్చేస్తుంది సార్ నిద్ర పడతానంటే అది యోగిక్ నైట్. నీ జీవితంలో నీ జీవిత జయంలో కొంత అది ఉంది. యోగిక్ నైట్ చేసి నువ్వు రాగానే ఆ బుక్ చదువు, మెడిటేషన్ చేయటం కదా పద్దాక 24 గంటలు కళ్ళు మూసుకుని అని చెబుతూ అక్కడ బుక్ చదివి ఆ బుక్కులు అనుభవం వచ్చి రాయమనేవాడు. దాన్ని యోగిక్ నైట్ అని మళ్ళీ సార్ మళ్ళీ ఇలా కూడా కన్వర్ట్ చేస్తారు మనల్ని. యా అంటే మేడం, ప్రతిదీ ఇప్పుడు వచ్చినప్పుడు ఒక ఏరా మెడిటేషన్లో కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటున్నాం. అలా ప్రకృతిలోకి వెళ్ళినప్పుడు కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటున్నాం. మౌనంగా ఉన్నప్పుడు మనలో ఉన్న కాస్మిక్ ఎనర్జీని అలాగే నిలుపుకుంటున్నాం. అవునమ్మా అలాగే ఒక ఉపవాసం చేసినప్పుడు కూడా మన లోపల అవయవాలకి మనం ఎనర్జీని తీసుకుంటాం. అప్పుడు కూడా సేవ్ చేసుకుంటున్నాం. ఇలా అవునమ్మా మాట్లాడుకునేటప్పుడు కూడా మన కాస్మిక్ ఎనర్జీ పెంచబడుతుంది. రైట్. ఉమ్, బుక్ చదివినా కూడా కాస్మిక్ ఎనర్జీ దానివల్ల మన ఆరోగ్యం బాగుంటుంది. ఆ ఆ నిద్ర కూడా సరిపోతుంది. ఎంతైనా ఉమ్, యాక్టివ్గా ఉంటున్నాం. ఆ రకంగా అవును. ఒక గంట అది మీరు చెప్పినట్టు 4 గంటలు నిద్రతో సమానం అమ్మా. ఒక గంట ధ్యానం చేస్తే మనకు నిద్ర తక్కువైనా కానీ ఇబ్బంది ఏం లేదు. చూడండి, మీరు ధ్యానం చేయండి, నిద్ర లేకపోయినా మీకు పర్లేదు, ఆ ఎనర్జీ మీకు ఉపయోగపడుతుంది అనమాట. అది అది నిద్ర ద్వారా వచ్చిన ఎనర్జీ కంటే ఈ ధ్యానం ద్వారా వచ్చిన ఎనర్జీయే ఎనర్జీ ఎక్కువ ఉపయోగం అనమాట. నిద్ర ద్వారా వచ్చినటువంటి ఎనర్జీ మన శరీర అవసరాలు మాత్రమే తీరుస్తుంది. తీర్చుతుంది. కానీ ధ్యానం ద్వారా వచ్చినటువంటి ఈ ఎనర్జీ ఏంటంటే మొత్తం మన శరీరంలోకి అది ప్రవహించినప్పుడు ఉమ్. ఆ, ఏమి శరీర యానం కూడా జరుగుతుంది మనకు. నాడీ మండల శుద్ధి అవుతుంది. నాడీ మండలి శుద్ధి. నాడీ మండల శుద్ధి అయినప్పుడే మనం అంటే అంత క్రిత ఆరోగ్యంగా జన్మలో ఉంటాం. జరిగినవి అవి ఆ బ్లాక్స్ ఏమైనా ఉంటే కూడా క్లియర్ అయిపోతాయి. అన్ని 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 క్లియర్ అవుతాయి, అన్ని క్లియర్ అవుతాయి. అందుకే ధ్యానం చెప్పారు, మన అందుకే శరీరాలు చెప్పారు. కదా ఇప్పుడు చక్రాస్ ఏడులాగా శరీరాలు ఏడురా. ఇది ఉమ్. ఫిజికల్ మనకు కనపడేది. దీని లోపల ఎథిలిక్ బాడీ ఒకటి ఉంటుంది. ఉమ్. దానిలోనే 2,72,000 నాడులు ఉంటాయి. అది ఉమ్. మనం పడుకున్నప్పుడు బయటికి ఎలాగొస్తే అప్పుడు మనకి ఆ 7 చక్రాస్ 7 బాడీస్ నేర్చుకున్నప్పుడు మీకు ఈజీగా అర్థమైంది. ఆ బ్లాక్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి, ఆ నాడుల్లో ఎక్కడ ఉంటుంది, అది హీల్ చేసుకున్నప్పుడు ఏ చక్రం నుంచి ఎలాగ వస్తుంది. మనకి ఏదైనా అనారోగ్యం ఉన్నప్పుడు ఏ చక్రం దగ్గర మీరు స్టక్ అయిపోయారు ఆ చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటాం వల్ల మీరు ఆ ఆలోచన మార్చుకుని
దాన్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడు ఆ చక్రంలో ఉన్న అనారోగ్యాలన్నీ హార్ట్ అటాక్లు ఎందుకు వస్తాయి, తలనొప్పి ఎందుకు వస్తుంది, క్యాన్సర్లు ఎందుకు వస్తాయి, కొద్దిగా మోషన్ ప్రాబ్లం ఎందుకు వస్తాయి, ఫైల్స్ ఎందుకు వస్తాయి, కొన్ని గర్భసంచి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, ఇవన్నీ కూడా మనకు అర్థమైపోతున్నాయి ఆ చక్రాస్లోనే. మనం ఏ ఏ ఏ చక్రం ఒకసారి అది మనకు ఆ వర్క్ ఏదైనా షాప్ చేద్దాం మేడం. మనము ఆ వర్క్ షాప్ కంపల్సరీగా నన్ను అసలు ఒకసారి అంటే ఇక్కడ మనకి అల్టిమేట్గా ఆ లక్ష్మి అంటే ఆర్థిక పరిస్థితి, అంటే కామన్ నీడ్స్. ఖచ్చితంగా లక్ష్మి అంటే కామన్ నీడ్స్, మన అవసరాలు తీర్చాల ఆవిడే, అది ఖచ్చితంగా. పార్వతి అంటే స్పిరిచువల్ సైన్స్, శక్తి స్వరూపిణి, కాస్మిక్ ఎనర్జీ ఆవిడ. ఈ పాయింట్ మీరు ఈ అర్థం టాప్ చేసుకున్నప్పుడు ఈ పార్వతిని టాపిక్ వదలరు మీరు. 1 అవర్ సరిపోదండి అసలు. అదే కదా, మీరు ఎంత బాగా కళలు చెప్తున్నారు. అంటే కళల నిలయము. డబ్బు ద్వారా కళల, దాని ద్వారా కూడా మనం డబ్బు సంపాదించు. కళల ద్వారా మాత్రమే ఆనందమైన జీవితాన్ని, సచ్చిదానందమైన జీవితాన్ని మనం జీవించగలుగుతాం. ఇప్పుడు ఆహారం ద్వారా, నిద్ర ద్వారా, పూజ ద్వారా మనం తీసుకోవచ్చు కొంత, కానీ ఇది అల్టిమేట్ నాకు అసలే అనేది ఒకటే ఒక పాయింట్ అనమాట, మీకు అర్థం అవటానికి ఊరికే ఫైనల్గా అలా చెప్పి. అదే నేను చెప్పాను కదరా, ఒక థ్యాంక్స్. అరగంట ఒక 10 నిమిషాలు అని అంటే టైం కదా యా. మనకు సబ్జెక్టు. అయినా మీకేం అర్థమైతలేదన్నారు ఇప్పటి నుంచి రేపు మనం మళ్ళీ మంచిగా దీంతో పాటు మనం నెక్స్ట్ టాపిక్ కూడా మూడు కంటిన్యూ చేద్దాం. సారీ ఫ్రెండ్స్, రేపు కూడా మిగతా వాళ్ళు వినడానికి కూడా చాలా మంచి మాట్లాడాలనుకున్నట్టున్నారు. బట్ రేపు ఖచ్చితంగా మీకు మాట. అవకాశం టైం నాకు టైం మనం అనేది కొంచెం మనం సేపు ఎందుకంటే డెడికేషన్. మీకు టైం ఇంపార్టెంట్ కాబట్టినా రేపు కూడా 3 రకాల సేవలు మూడు అందులో సేవలు మంచి ఇప్పుడు సబ్జెక్ట్ ఏవైతే పాయింట్స్ కవర్ చేయాలనుకున్నారో అవి కవర్ చేయండి మేడం. చేస్తాను నన్ను అయితే హాయ్. చేస్తాను. చాలా టైం అయిపోయింది ఒకసారి మీకు. రమ్య గారా? యా. హాయ్ అండి, నేను రమ్యని. ఇప్పుడు మీకు క్లాస్ చెప్పిన విజయలక్ష్మి గారును విజయ్ కుమార్ గారు వాళ్ళ చిన్న కోడల్ని చేసి, అంటే ఇప్పుడు మా ఏదో ఒకటి ఇప్పుడు మీ క్లాస్ చెప్తున్నారు కదండి. ఇప్పుడు మా అత్తయ్య మా మామయ్య పొద్దునుంచి ఆ, అదే ప్రిపరేషన్ ఉంటారు. ఒక 2-3 డేస్ నుంచి అత్తయ్య అయితే పెన్లో రాసుకుంటా ఉంటారు అనమాట. క్లాసులు వింటా ఉంటారు. నేను బాగా చెప్పాలి నాన్న, క్లాస్ ఒక మనకి అవకాశం వచ్చింది, బాగా చెప్పాలి, బాగా అర్థం చేసుకోవాలి, అందరు మెడిటేషన్కి రావాలి అని చాలా చాలా సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు అనమాట క్లాసెస్ చెప్పడానికి. అసలు ఆ క్లాసెస్కి ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు వాళ్ళకి, నాకు తెలుసు మనవడు మనవరాలు పుట్టినప్పుడు అంత హ్యాపీగా ఉన్నారో లేదో తెలియదు నాకు, ఆ అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అనమాట. ఓ నాకు ఇది వచ్చింది, ఒక ఆపర్చునిటీ వచ్చింది, నేను అందరికీ చెప్పాలి అని. సో అదే నేను యాక్చువల్ అదే చెప్దాం అనుకున్నాను. వాళ్ళు ఎంత మెడిటేషన్ డెడికేట్ అయి ఉన్నారంటే, ఇప్పుడు ఇదివరకు అయితే మాకు ఫోన్లు చేసేవారు. ఇప్పుడు నేను మెడిటేషన్ పిరమిడ్కి వెళ్తున్నాను, ఈ రేపటి నుంచి నేను అక్కడే ఉంటాను, నేను ఎవరికి ఫోన్ చేయను, 41 days ఉంటాను, 2 weeks ఉంటాను, తర్వాత వచ్చి మీతో మాట్లాడతాను అని చెప్పేసి వెళ్ళేవారు. ఇదివరకు అలా ఉండేవారు కాదు. ఈ మధ్య మెడిటేషన్కి వచ్చినాక అంటే ఏదైనా చిన్న చిన్న ఏమైనా వచ్చినా సరే, మీ సోల్ అలా చెప్తుంది నాన్న, మీరు అలా చేసుకోండి అంతే, ఏం పర్వాలేదు, నీకు అలా అనిపించింది కాబట్టి నువ్వు అలా చెయ్యి అంతే. అంటే వాళ్ళ ఎంత చేంజ్ నేను చూసాను అనేది మీకు చెప్దామని నేను యాక్చువల్లీ ఇప్పుడు మాట్లాడుతున్నాను. యా, థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు. థ్యాంక్స్ అండి. చాలా ఇంత హార్ట్ఫుల్ గా చెప్పి చాలా థ్యాంక్ యూ తల్లి. చాలా థ్యాంక్స్ అమ్మా, ఇంత హార్ట్ఫుల్ గా. నిజంగా అంత అంటే గమనించడం చూడండి మన పిల్లల కాడ, మన గమనిస్తాం మనం అనుకుంటాం కానీ, నేను ఇంకా వీళ్ళని చూసినా నేను టైం నేర్చుకున్నాను రా మా పిల్లల్ని చూసి. ఇంత ఒక హెల్త్ డ్రైవ్ చేసుకుంటూ పిల్లలు చేసుకుంటూ నిజం నన్ను అసలే టైం అనేది నేను వీళ్ళని చూసి మిమ్మల్ని చూసి బోల్డ్ నేర్చుకున్నాను నేను అసలు. చాలా థ్యాంక్ యూ తల్లి, రమ్య తల్లి. మేడం ఒక 10 మీ అందరికి కూడా minutes. చాలా ఇంత టైం అయినారా మా క్లాస్ ఉన్నందుకు మీ అందరికి ఆత్మ ప్రణామాలు ఆత్మ చేస్తూ, ప్రణామాలు తెలుపుకుంటున్నాం అమ్మా. గురువులందరికీ ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మేడం జస్ట్ ఒక 10 minutes మెడిటేషన్ చేద్దాం మేడం. అమ్మా చేపించండి మేడం. మెడిటేషన్ చేద్దామమ్మా. ఎస్ సార్. మెడిటేషన్ చేసే విధానం తెలుసు కదమ్మా. యా, ఒకసారి చిన్నదైనా పాట పెట్టమంటారా లేదా ఏమైనా ప్రేయర్ చేయమంటారా? సార్ ఏమైనా పాట పాడమంటారా? స్లోగా పాట పాడుతూ మనం మెడిటేషన్ చేసుకుంటామమ్మా. ఓకే. మీ ఇష్టం అన్న, చూడండి మీరు. మనకు చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని ఇచ్చినటువంటి సుభాష్ పత్రిజీ దంపతులకు మనం ఒక్కసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటాము. అలాగే ఇంత చక్కటి ఆధ్యాత్మిక గుళికలను అందించినటువంటి డాక్టర్ జీకే గారికి, శ్రీదేవి మేడం గారికి కూడా మనం ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, దైవమైన చూపలేదు మంచి గురువును, మంచి గురువైతే చూపగలడు దేవదేవుని, దైవమైన చూపలేదు మంచి గురువును, మంచి గురువైతే చూపగలదు దేవదేవుని.
గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరా దైవమైన చూపలేదు మంచి గురువును మంచి గురువైతే చూపగలడు దేవదేవుని గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరా. చక్కగా మీరు మీ అంతరంగంలోకి మీరు ప్రయాణం చేస్తూ మీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించడం, శ్వాసను గమనించడమే. అందుకే పత్రిక సార్ ఏమన్నారంటే, శ్వాస ఉంటే శివము లేకపోతే శివము. శ్వాసే మన గురువు అన్నారు, ఇంకెవరో గురువు కాదు. నేను చెప్తున్నానంటే నా యొక్క జ్ఞానాన్ని మీరు తీసుకోండి, అంతేకాని నా పాదాలు పట్టుకోకండి అని ఆయన ఎందుకు చెప్పాడంటే అది. నేను అనేక లక్షల పుస్తకాలు చదివాను, ఆ జ్ఞానాన్ని పొందాను. అంటే మంచి మంచి గురువులందరూ రాసినటువంటి జ్ఞానాన్ని నేను పొందాను. అందుకే ఈవేళ ఎంత గొప్పగా తయారాను. మీరు కూడా ఆ విధమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని పొంది మీరు కూడా మీ జన్మకు సార్థకతం చేసుకోండి అని చెప్పాను ఉంటాను. అందుకే చెప్పాను ఉంటాను, యుగంతాల నిదుర నుండి దిగంతాల వెలుగులోకి, యుగంతాల నిదుర నుండి దిగంతాల వెలుగులోకి, చేయి పట్టి వెన్ను తట్టి నడిపిన మా గురువుకు వందనాలు, 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 చందనాలు, సుపరిమళ నందనాలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరా దైవమైన చూపలేదు మంచి గురువును మంచి గురువైతే చూపగలడు దేవదేవుని గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరా. అందుకే ప్రతిసారి ఏమన్నారు, ధ్యానంతో పాటు స్వాధ్యాయము. అంటే మన గురువులందరూ మనకు అందించినటువంటి జ్ఞానాన్ని పుస్తక రూపాన్ని ఇచ్చేవాళ్ళు. వాళ్ళు మనకి ఏ వస్తు రూపాన్నో ఏ మంత్ర రూపాన్నో ఏ జప రూపాన్నో ఇవ్వలేదు. ఆ జ్ఞానమే మన జీవితానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ జ్ఞానం అనేదాన్ని ఇచ్చారు. అంటే ఉదాహరణకు కృష్ణ భగవానుడు భగవద్గీతని ఇచ్చాడు, జీసస్ క్రైస్ట్ బైబిల్ని ఇచ్చాడు, మహమ్మద్ ప్రవక్త ఖురాన్ని ఇచ్చారు. కాబట్టి వాళ్ళు దాని ద్వారా మనకు జ్ఞానాన్ని అందించారు. కాబట్టి మీరు ఆ జ్ఞానాన్ని మీరు పొంది మీరు కూడా ఆత్మజ్ఞానులు కండి అన్నారు. అందుకే చదువులన్నీ ఇమడలేవు పుస్తకాలలో, విద్య దాగున్నది మానవుల మస్తకాలలో. చదువులన్నీ ఇమడలేవు పుస్తకాలలో, విద్య దాగున్నది మానవుల మస్తకాలలో. మేధస్సును తరచి తరచి మదిని పదును పెట్టు, మేధస్సును తరచి తరచి మధుని పదును పెట్టు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరా దైవమైన చూపలేదు మంచి గురువును మంచి గురువైతే చూపగలడు దేవదేవుని గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరా. వేదాలను శోధించి వాకులలో చిక్కుదీసి, నాదాలలో సౌందర్యపు సుస్వరాలు మేళవించి, సకల శాస్త్ర సారాంశం ఉగ్గుపాల రంగరించి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరా దైవమైన చూపలేదు మంచి గురువును మంచి గురువైతే చూపగలడు దేవదేవుని గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరా. ఇది ధ్యానం. కాబట్టి ఈ ధ్యానం నుంచి మీరు బయటికి రావాలన్నప్పుడు నెమ్మదిగా మీ రెండు చేతులను విడదీసి కళ్ళ మీద ఉంచుకోండి.
5, 4, 3, 2, 1. ఇప్పుడు నెమ్మదిగా మీ చేతులను మీ కంటి ఎదురుగా ఉంచుకొని నెమ్మదిగా కళ్ళను ఒక స్మైల్ ఫేస్తో చూస్తూ మీ యొక్క చేతులను చూసుకుంటే మీలో పొందినటువంటి ఈ ఎనర్జీని తిరిగి మీ శరీరంలోకే మీరు పంపుకోగలుగుతున్నారు అనమాట. ఈ ఎనర్జెటిక్ అవుతున్నారంట. ధ్యానం అందుకే చెప్పారు, ధ్యానం సర్వరోగ నివారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని, సకల సంపత్కారిణి. ఇంత చక్కటి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి పత్రిజీ దంపతులకు, గోపాలకృష్ణ గారికి, శ్రీదేవి మేడం గారికి మనం ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న మీ అందరికీ. థ్యాంక్